హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో అర్థమెటిక్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా కానీ, లైక్ గ్రూప్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐ కానీ, సచివాలయం కానీ, డిఎస్సి కానీ, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా కానీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ శాతాలు, పర్సెంటేజెస్. సో ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఖచ్చితంగా బిట్స్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి ఈ పర్సెంటేజెస్ కాన్సెప్ట్స్ ని మీరు ఎంత క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే మీరు అంత ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు. మరి ఈ వీడియోలో కొన్ని మోడల్స్ డిస్కస్ చేద్దాం. మరి లేట్ చేయకుండా కాన్సెప్ట్ కి వెళ్లే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా కానీ, లైక్ గ్రూప్స్ కి అయితే మనము మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈవెన్ సచివాలయం కానివ్వండి, అదే విధంగా డిఎస్సి కానివ్వండి, సో మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మరి మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272 8341949272 నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా కానీ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ నిర్వహించడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వగలరు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే 45% ఆఫ్ 750 మైనస్ 25% ఆఫ్ 480 వాల్యూ ఎంత? ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చేసి ఆ ఎక్స్ విలువ ఎంత అని కూడా అడగచ్చు. ఓవరాల్ గా దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. మరి పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి? సో ఎక్స్ పర్సెంట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ బై 100 అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు 45% పర్సెంటేజ్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి? 100 డివైడ్ చేయాలి. సో 45% అంటే 45 బై 100. హాఫ్ అంటే మనం ఏం సింబల్ తీసుకోవాలి అంటే మల్టిప్లికేషన్. సమ్ టైమ్స్ తెలుగులో అడగాలి అనుకుంటే 45% లో అని ఇస్తాడు. సో లో అని ఇచ్చినా కానీ మనం అక్కడ తీసుకోవాల్సినటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏంటి అంటే మల్టిప్లికేషన్ సింబల్ తీసుకోవాలి. 750 మైనస్ 25% is nothing but 25 by 100. హాఫ్ అంటే మల్టిప్లై 480. సో ఇప్పుడు మనం ఎలా సింప్లిఫై చేయాలి అంటే బడ్మాస్ రూల్ ప్రకారం మనకు తెలిసిందే, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఆ రూల్ ప్రకారము ఫస్ట్ మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఉంది చూడండి, ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఉంది. అంటే ఈ రెండు సపరేట్ గా చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఒకసారి సింప్లిఫై చేస్తున్నా. హియర్ 0 0 క్యాన్సల్. సో 5 2s are 10, 5 1s are 5, 2 ఉంటుంది, 5 5s are 25. సో సింప్లిఫికేషన్ పోదు కాబట్టి 15 5s are 75. సో సింప్లిఫికేషన్స్ కొంచెం జాగ్రత్తగా, నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో 15 5s are 75, 5 7 ఉంటుంది. 15 4s are 60, 60 plus 7 67 by 2 అంటే దీని వరకు సింప్లిఫికేషన్. అంటే ఓవరాల్ గా 0 0 క్యాన్సిలేషన్ చేశాను. 5 తో 5 2s are 5 15s are 45 into 15 675 by 2. మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ అగైన్ సింప్లిఫికేషన్. హియర్ 0 0 క్యాన్సల్. నెక్స్ట్ అగైన్ 5 తో 5 2s are 10, 5 5s are 25. నెక్స్ట్ అగైన్ 2 తో కూడా క్యాన్సిల్ పోతుంది. హియర్ 2 1s are 2, 2 2s are 4, 2 4s are 8. అంటే ఓవరాల్ ఇక్కడ వచ్చిన వాల్యూ 24 5s are 5 4s are 20, 2 ఉంటుంది, 5 2s are 10 plus 2 ఎంత? 12. దట్ ఈస్ 24 5s ఎంత? 120. సో ఇక్కడ మీరు ఈ రెండు మల్టిప్లై చేసి, అంటే దీన్ని మనము ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసి అలా సింప్లిఫై చేసినా సరిపోతుంది. లేదా బై 2 నే కాబట్టి 675 by 2. హియర్ 2 1s are 2, 2 3s are 6, అగైన్ 2 3s are 6, 1 ఉంటుంది, 2 7s are 14. సో 1 ఉంటుంది కాబట్టి 0.10 అవుతుంది. సో 2 5s are 10. అంటే ఓవరాల్ గా 337.5 మైనస్ 120. సో మైనస్ చేస్తే సరిపోతుంది. హియర్ 5, 7 లో 0 పోతే 7, 3 లోంచి 2 పోతే 1, 3 లోంచి 1 పోతే 2. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 217.5. సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే సింప్లిఫికేషన్ కాబట్టి ఈ రెండు సమ్ చేస్తే ఇది రావాలి. 505 707 2 plus 1 3, 3 plus 1 2 plus 1 3. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 217.5. సో సింప్లిఫికేషన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. సో ఆల్రెడీ సింప్లిఫికేషన్స్ టాపిక్స్ పరంగా సపరేట్ ఒక వీడియోని చేశాము. ఆ వీడియో కూడా మీరు అబ్జర్వ్ చేయగలరు.
నెక్స్ట్ వన్ 16 2/3% ఆఫ్ 600 మైనస్ 33 1/3% ఆఫ్ 180 విలువ ఎంత? సో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సంథింగ్. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఇచ్చాడు, అది ఫ్రాక్షన్ ఫామ్ లో ఇవ్వనివ్వండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫామ్ లో ఇవ్వనివ్వండి, లేదా డైరెక్ట్ గా న్యూమరికల్ వాల్యూస్ ఇవ్వనివ్వండి, ఎలా ఇచ్చినా కానీ మీకు పర్సెంటేజ్ అని ఉంది అంటే డినామినేటర్ లో మనం 100 పెట్టుకుంటే సరిపోతుంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫస్ట్ ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నా. 16 2/3 అంటే ఏంటి? 3 16s ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేసి తర్వాత దీన్ని యాడ్ చేయాలి. లైక్ 4 2/5 అనుకోండి. 4 2/5 అంటే మనం ఎలా చేయాలి? 5 4s 20, 20 ప్లస్ 2 ఎంత? 22/5 అంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసా. ఇన్ కేస్ మీరు ఈ ఫ్రాక్షన్ ఫామ్ లోకి మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలన్నా కానీ 22/5 అంటే ఏంటి? 22 ను దేంతో డివైడ్ చేయాలి? 5 తో డివైడ్ చేయాలి. హియర్ 5 4s 20, రిమైండర్ 2. ఎలా రాస్తాము? 4 2/5, 4 2/5 అదే కదా. సో మనము కన్వర్షన్స్ కూడా తెలిసి ఉండాలి. సో ఇక్కడ 3 16s 16 3s 16 48. సో 3 16s 48, 48 ప్లస్ 2 ఎంత? 50, 50/3. సో డినామినేటర్ లో 3 కాబట్టి 3. అగైన్ ఇక్కడ పర్సెంట్ ఉంది కదా, సో పర్సెంటేజ్ అంటే మనం డినామినేటర్ ఏం రాసుకోవాలి? 100 రాసుకోవాలి. సో డైరెక్ట్ గా వేసాను. సో 16 2/3% is nothing but 3 16s 48, 48 plus 2 50/3 పర్సెంటేజ్ కాబట్టి by 100. ఆఫ్ అంటే ఇంటూ 600 మైనస్ 33 1/3%. సో 3 33s 99, 99 plus 1 100/3 పర్సెంటేజ్ ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవాలి? డినామినేటర్ లో 100 పెట్టాలి. సో ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, దట్ ఈస్ 180. సో సింప్లిఫై చేస్తున్నా. 100 1s 100 6s, అగైన్ 3 1s 3 2s. సో ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ అగైన్ 100 100 క్యాన్సల్, 3 1s 3 6s 18 0. సో ఓవరాల్ గా 52s 100 minus 60. So 100 minus 60 ఎంత? 40. Here the correct answer is 40. అంటే మీరు సింప్లిఫికేషన్స్ కొంచెం జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ బడ్మాస్ రూల్ మీకు ఆల్రెడీ దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాము. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే 36 లో యాక్చువల్ గా ఇంగ్లీష్ లో అయితే హాఫ్ అని ఇస్తాడు, ఓఎఫ్ ఆఫ్ అని ఇస్తాడు. తెలుగులో అయితే అక్కడ లో అనేటువంటి పదం అయితే ఉపయోగిస్తాడు. సో 36 లో 36% is equal to x లో 54% అయిన x విలువ ఎంత? అంటే ఇక్కడ మధ్యలో x ఇచ్చేసి ఆ x విలువను క్యాలిక్యులేట్ చేయమని అయితే ఇచ్చాడు. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ ప్రాసెస్ మాత్రం సేమ్. చూడండి ఇక్కడ 36 లో అంటే ఏంటి? మల్టిప్లికేషన్. 36% is nothing but 36/100 is equal to x low is nothing but multiplication, 54% that is 54/100. సో డినామినేటర్ మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు న్యూమరేటర్ ఈక్వాలిటీకి అంటే ఈక్వల్ సింబల్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మల్టిప్లికేషన్ సింబల్ ఉన్నప్పుడు న్యూమరేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, డినామినేటర్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ ప్లస్ మైనస్ ఉన్నప్పుడు చేయకూడదు, అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 2 - 4/7 is equal to 4 + 3/x ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఈ 4 4 క్యాన్సిల్ చేయకూడదు, సో న్యూమరేటరే కదా అని. ఇన్ కేస్ మల్టిప్లికేషన్ సింబల్ ఉంటే సో న్యూమరేటర్ మనము క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి డినామినేటర్ 100 100 ఇక్కడ క్యాన్సల్. ఇన్ కేస్ క్యాన్సిలేషన్స్ పోతే కొట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి న్యూమరేటర్స్ 18 36, 18 2s 36, 18 3 54. సో క్యాన్సిలేషన్ పోయింది. అగైన్ 3 తో పోతుందా? 3 1s 3 2s. సో క్యాన్సిలేషన్ పోయింది. 2 into 12 that is 24 is equal to x into 1 that is x. Here the x value is 24. Simple calculations but అర్థం చేసుకోవాలి, ఎస్పెషల్లీ నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఒక సంఖ్యలో ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ లో ఇస్తాడు. ఇవి బేసిక్ అంటే న్యూమరికల్ వాల్యూస్ బేస్ చేసుకొని. సో ఇన్ కేస్ సెంటెన్స్ ఫార్మేషన్ లో కొంచెం మోడిఫై చేసి ఏ విధంగా ఇవాళ కూడా మీకు ప్రాబ్లమ్స్ స్పష్టంగా చెప్పాను. బేసిక్ నాలెడ్జ్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఒక సంఖ్యలో లో అంటే ఏంటి? మల్టిప్లికేషన్ సింబల్. ఒక సంఖ్య, ఆ సంఖ్య ఏంటో మనకు తెలియదు, కాబట్టి ఒక సంఖ్య నేనేమనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. సో మన ఇష్టం, ఇక్కడైతే ఎక్స్ అని డైరెక్ట్ గా ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎక్స్ అనుకుంటున్నా. ఒక సంఖ్యలో ఆ సంఖ్య ఏంటో మనకు తెలియదు కాబట్టి ఆ సంఖ్యని ఏమనుకున్నా? ఎక్స్ అనుకుంటున్నా. ఒక సంఖ్య ఎక్స్, లో అంటే ఏంటి? మల్టిప్లికేషన్. ఒక సంఖ్యలో
1/5 వంతు 1/5 వంతు దట్ మీన్స్ 1/5. సో 1/5 వంతు ఎంత అవుతుందంట 18 అవుతుందంట. సో ఇది వాల్యూ, దీని ఆన్సర్ ఇది. ఒక సంఖ్యలో 1/5 వంతు 18 అని. క్లియరా? ఒక సంఖ్యలో 1/5 వంతు ఎంత 18 అని. అంటే 18 ఏంటి మనకు రిజల్ట్, దేని యొక్క రిజల్ట్? ఒక సంఖ్యలో 1/5 వంతు అని. సో ఒక సంఖ్యలో 1/5 వంతు ఎంత 18. సో ఇప్పుడు ఒక్కసారి మనం సింప్లిఫై చేస్తే x ఏమవుతుంది? ఈ 1/5 ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వచ్చింది అనుకోండి 5/1 అవుతుంది. లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి న్యూమరేటర్ డినామినేటర్ ఈ సైడ్ వస్తే న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ ఈ సైడ్ వస్తే డినామినేటర్ అవుతుంది. సింపుల్ క్యాలిక్యులేషన్. 18 90. హియర్ x వాల్యూ ఎంత 90. సో ఈ 5 అనేది డినామినేటర్ లో, ఇటు వస్తే న్యూమరేటర్ అవుతుంది. అంటే సింప్లీ మల్టిప్లికేషన్. 18 5 90. సో x వాల్యూ ఎంత 90. బట్ ఇది కాదు ఆన్సర్. మీకు కన్ఫ్యూజ్ లో ఒక్కోసారి ఆప్షన్స్ లో ఇదే ఉందనుకోండి, వెంటనే మనకు 90 వచ్చింది కదా అని కాదు. సో క్వశ్చన్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. సో ఒక సంఖ్యలో 1/5 వంతు 18 అయితే ఆ సంఖ్య ఎంత అంటే 90. ఆ సంఖ్య ఎంత అంటే 90. ఇక్కడికి అయిపోయింది. బట్ క్వశ్చన్ ఏమడిగాడు? ఆ సంఖ్యలో 30% విలువ ఎంత? ఆ సంఖ్యలో 30% విలువ ఎంత? ఆ సంఖ్య అంటే ఏంటి? మనకు వచ్చిన సంఖ్య ఎంత 90. ఆ సంఖ్య అంటే 90. ఆ సంఖ్యలో ఆ సంఖ్య ఒక సంఖ్య ఎంత 90. లో అంటే ఏంటి? మల్టిప్లికేషన్. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎంత 30%. సో 30% ఈజ్ నథింగ్ బట్ 30/100. ఆ సంఖ్యలో, ఆ సంఖ్య అంటే 90లో ఎంత పర్సెంటేజ్? 30% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో 30% ఈజ్ నథింగ్ బట్ 30/100. సింప్లిఫై చేద్దాం. హియర్ 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 9 3s are 27. సో ఓవరాల్ గా ఆ సంఖ్యలో 30% విలువ ఎంత అంటే 27. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యలో 65% ఆ సంఖ్యలో 4/5 వంతు కంటే 21 తక్కువ అయినా ఆ సంఖ్య ఏది? లేదా ఆ సంఖ్యలో 25% ఎంత, 20% ఎంత? సో క్వశ్చన్ ఎలాగే అడగచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ని మనము ఆ ఫస్ట్ స్టేట్మెంట్ రాసుకునే దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ వచ్చేస్తుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఎప్పటికైనా ఒక చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి. రెండింటి కంపారిజన్ లో ఎక్కువ తక్కువ అని ఇచ్చాడు అనుకోండి, వాటి మధ్య డిఫరెన్స్ అయి ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఏం కాదు. సో చిన్న లాజిక్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 70 మార్కులు వచ్చినాయి. 100 కి. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ కి 60 మార్కులు వచ్చినాయి. అంటే దీని పరంగా మనం ఏం చెప్పొచ్చు? నాకన్నా సురేష్ కి 10 మార్కులు తక్కువ అని చెప్పచ్చా? నాకన్నా సురేష్ కి 10 మార్కులు తక్కువ, లేదా సురేష్ కన్నా నాకు 10 మార్కులు ఎక్కువ. సో సురేష్ కన్నా నాకు 10 మార్కులు ఎక్కువ అని చెప్పొచ్చు, నాకన్నా సురేష్ కు 10 మార్కులు తక్కువ అని చెప్పొచ్చు. అంటే ఇద్దరి మధ్య కంపారిజన్ లో ఆ ఎక్కువ తక్కువ అనేది ఎప్పుడు దేన్ని చూపిస్తుంది? ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చూపిస్తుంది. డిఫరెన్స్ అంటేనే మనకు గ్రేటర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ. దట్ ఈస్ 70 - 60 ఎంత 10. అంటే వెంకీ కన్నా సురేష్ ఎన్ని మార్కులు తక్కువ అంటే 10 మార్కులు తక్కువ. సురేష్ కన్నా వెంకీ ఎన్ని మార్కులు ఎక్కువ అంటే 10 మార్కులు ఎక్కువ. అంటే ఎక్కువ తక్కువ అంటే మనకు డిఫరెన్స్ చూపిస్తుంది. లేదా సెంటెన్స్ ఫార్మేషన్ లో రాసుకున్నా పర్లేదు. సో దీన్ని మనము రెండు విధాలుగా చేయవచ్చు, అది మీ ఇష్టము. ఫస్ట్ తక్కువ ఎక్కువ అని ఇచ్చాడు కాబట్టి అది ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అయి ఉంటుంది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది రిజల్ట్ అయి ఉంటుంది. అంటే 21 తక్కువ అంటే ఆ 21 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. మరి ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది మీకు కొంచెం క్లారిటీ రావాలి కాబట్టి ఒక్కసారి చూడండి. ఒక సంఖ్యలో 65% కంటే అనేది ఎక్కడ ఉందో చూడండి. ఆ సంఖ్యలో 4/5 వంతు కంటే అంటే దీనికన్నా దీంతో కంపేర్ చేస్తే దీనికన్నా 21 మార్కులు తక్కువ అని ఉంది. అంటే ఇక్కడ కంటే అనేది మనం ఫస్ట్ రాసుకుంటే సరిపోతుంది. చిన్న లాజిక్. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఇది రాసుకొని ఇది రాసుకున్నారు అనుకోండి, సో ఆన్సర్ లో మీకు నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి అలాంటప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేసుకోవాలి? తెప్పించి రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అయితే లేదు. ఆ సంఖ్యలో, ఆ సంఖ్య ఎంతనో మనకు తెలియదు. ఆ సంఖ్య ఎంతనో తెలియదు కాబట్టి ఆ సంఖ్యని నేను ఏమనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. సో ఆ సంఖ్యలో అంటే ఆ సంఖ్య ఎక్స్ అనుకున్నా, లో అంటే ఇంటూ 4/5 వంతు. సో 4/5 వంతు. ఇది ఫస్ట్ స్టెప్. సో ఈ కండిషన్. సో ఎక్కువ తక్కువ అనేది ఎప్పటికి మనకు దేన్ని చూపిస్తుంది? డిఫరెన్స్ చూపిస్తుంది కాబట్టి డిఫరెన్స్ అంటే ఎంత? మైనస్. నెక్స్ట్ ఒక సంఖ్యలో, ఒక సంఖ్య అంటే ఎంత? ఎక్సే కదా. ఒక సంఖ్య అంటే మనకు ఎక్సే కాబట్టి ఎక్స్. లో అంటే ఎంత? ఇంటూ 65% అంటే ఎంత? 65/100. సో దీన్ని సింప్లిఫై చేసామనుకో మనకు ఎక్స్ వస్తుంది. ఆ ఎక్సే మనకి ఏమవుతుంది అంటే ఆ సంఖ్య. సింపుల్ లాజిక్. మీకు ప్రాసెస్ కూడా చెప్తా కావాలంటే. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. క్యాన్సిలేషన్స్ ఏమన్నా పోతాయా? ఎస్, క్యాన్సిలేషన్స్ పోతాయి.
5 తో 5 1s are 5, 5 3s are 5 2s are 10, 0. సో నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ లో 20 ఉంది. సో మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, ఇక్కడ డినామినేటర్ లో 20 ఉంది కాబట్టి దీన్ని కూడా డినామినేటర్ లో 20 గా మార్చుకోనైనా చేయండి, లేదా డైరెక్ట్ గా చేసి ఎల్సిఎం చేసినా పర్లేదు. అంటే 4 into x 4x by 5 మైనస్ 13 into x 13x by 20 is equal to ఎంత 21. సో మనం ఇన్ కేస్ ఇక్కడ డినామినేటర్ లో 20 రావాలనుకోండి, దీనికి డినామినేటర్ లో 20 రావాలి అనుకుంటే 13x కదా, 13x 13x. ఇక్కడ డినామినేటర్ లో 20 ఉంది కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్ లో 20 రావాలి అంటే న్యూమరేటర్ డినామినేటర్ 4 తో మల్టిప్లై చేస్తే సరిపోతుందా? ఏదైనా ఒక సంఖ్యను కాన్స్టెంట్ వాల్యూని న్యూమరేటర్ డినామినేటర్ రెండింటితో మల్టిప్లై చేయడం ద్వారా దాని విలువ ఏమీ మారదు. 4 4 క్యాన్సిల్ అయితే ఇదే కదా రిజల్ట్, నో ప్రాబ్లం. అప్పుడు చూడండి 4 5s are 20 అంటే ఇక్కడ డినామినేటర్ 20, ఇక్కడ డినామినేటర్ 20 కాబట్టి ఓవరాల్ గా డినామినేటర్ ఎంత 20. నెక్స్ట్ 4 4s are 16x మైనస్ 13x is equal to ఎంత 21. సో ఇప్పుడు 13x మైనస్ 16x మైనస్ 13x ఎంత 3x by 20 is equal to ఎంత 21. Here 3 1s are 3 7s are 3 1s are 3 7s are. అప్పుడు x is equal to 2 7s are 14, పక్కన ఒక 0 కాబట్టి x వాల్యూ ఎంత వస్తుంది 140. సో సింపుల్ లాజిక్, ఈ స్టెప్ రాసుకోవడం తెలిస్తే చాలు. ఇన్ కేస్ మీరు రివర్స్ లో రాసుకున్నారు అనుకోండి తప్పులేదు, ఓకేనా. ఇన్ కేస్ మీరు రివర్స్ లో రాసుకుంటే 13x మైనస్ 16x వస్తుంది, అంటే మైనస్ లో ఉంటుంది కాబట్టి మీరు ఆటోమేటిక్ గా రివర్స్ లో మళ్ళా రివర్స్ రాసుకుంటే సరిపోతుంది. అంతవరకు మళ్ళా ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం లేదు, ఇదే రివర్స్ లో రాసుకుని ఆన్సర్ చెప్తే సరిపోతుంది. సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. అంటే ఎక్కువ తక్కువ అంటే ఎప్పటికీ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. లేదా కంటిన్యూషన్ గా ప్రాసెస్ కి వెళ్ళిపోవచ్చు. ఒక సంఖ్యలో 64%, ఆ సంఖ్యలో 4/5 వంతు కంటే 21 తక్కువ అంటే అర్థం ఏంటి? తక్కువ అంటే మనం మైనస్ చేయాలి కాబట్టి ఈ సంఖ్య కంటే అంటే 4/5 x ఆఫ్ 4/5 x ఆఫ్ తక్కువ అంటే -21 is equal to సంఖ్య అంటే x into 65% చేసినా సరిపోతుంది. ఒక సంఖ్యలో 65% అంటే ఇక్కడ వేస్తున్నా చూడు, ఇక్కడ వేస్తున్నా ఒక సంఖ్యలో అంటే x ఇంటూ 65%, 60/5 100 is equal to ఆ సంఖ్యలో అంటే x ఇంటూ 4/5 21 తక్కువ అంటున్నాం కాబట్టి -21. సో దీన్ని సింప్లిఫై చేసినా మీకు వచ్చే ఆన్సర్ ఏమీ మారదు. అంటే ఎలా? ఈ -21 ఈ సైడ్ వస్తే +21 అవుతుంది, ఇది ఈ సైడ్ వస్తే ఈ సైడ్ అవుతుంది, అంటే ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో క్యాలిక్యులేషన్ ఎటువంటి చేంజెస్ అయితే లేవు. నెక్స్ట్ వన్, ఒక భిన్నాన్ని లవంలో 15% ఎక్కువ చేసి హారాన్ని, సో మీకు ఇంగ్లీష్ టర్మినాలజీస్ కావాలి అనుకుంటే న్యూమరేటర్ డినామినేటర్, భిన్నము అంటే ఫ్రాక్షన్, లవము అంటే న్యూమరేటర్, హారము అంటే డినామినేటర్. అంటే ఏదైనా ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాము అనుకోండి భిన్నము, ఓకేనా, దీన్ని మనము ఫ్రాక్షన్ అంటాం. సో ఇప్పుడు చూడండి, ఒక భిన్నాన్ని, ఆ భిన్నం ఎంతనో తెలియదు, మనకు కావాల్సింది కూడా మొదట ఉన్న భిన్నమే కావాలి. ఫస్ట్ ఆ లవాన్ని న్యూమరేటర్ ఏం చేస్తున్నా అంటే 15% ఇంక్రీజ్ చేస్తున్నా, ఎక్కువ అంటే ఇంక్రీజ్ 15% ఇంక్రీజ్ చేస్తున్నాం. హారాన్ని డినామినేటర్ ని 8% తగ్గిస్తున్నాం, 8% డిక్రీజ్ చేస్తున్నాం. అయితే అలా చేయడం వల్ల ఆ భిన్నం విలువ దేనిగా మారింది అంటే 15/16 గా మారింది. అయితే మొదట ఉన్న భిన్నం ఎంత అంటే మొదట భిన్నం ఎంతనో మనకు తెలియదు కాబట్టి మొదట ఉన్న ఫ్రాక్షన్ ఏమనుకుంటున్నా x/y అనుకుంటున్నా. అక్కడ x అంటే న్యూమరేటర్ అవుతుంది, y అంటే డినామినేటర్. అంటే మొదట ఉన్న భిన్నం ఎంతనో తెలియదు కాబట్టి x/y డైరెక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు 15% ఎక్కువ అంటే ప్లస్, తక్కువ అంటే మైనస్, పర్సెంటేజ్ అంటేనే 100. సింపుల్ లాజిక్. సో లవాన్ని 15% ఎక్కువ చేస్తున్నాం, 15% ఎక్కువ అంటే 100 + 15 ఎంత 115. ఇంకా పర్సెంటేజ్ అని రాసినా ఒకటి, రాయకపోయినా ఒకటే. లేదా పర్సెంటేజ్ రాసామనుకోండి, పర్సెంటేజ్ ఆఫ్ లవం ఎంత x బై హారాన్ని ఏం చేసాము 8% తగ్గించాము. 8% తగ్గించాము అంటే 100 - 8 ఎంత 92. దట్ మీన్స్ 92% ఆఫ్ డినామినేటర్ హారం ఎంత y. ఇలా చేయడం ద్వారా ఈ భిన్నం దేనిగా మారింది 15/16 గా మారింది. ఇది రాసుకోవడం తెలిస్తే చాలు. సో పర్సెంటేజ్ అంటే 100 రాసుకోవచ్చు, ఇక్కడ పర్సెంటేజ్ 100 కాబట్టి ఆటోమేటిక్ గా 100 ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. సో పర్సెంటేజ్ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, ఇక్కడ మీకేం ప్రాబ్లం లేదు. ఆఫ్ అంటే మల్టిప్లికేషనే కదా, ఆఫ్ అంటే మల్టిప్లికేషనే కాబట్టి ఇక్కడే సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు న్యూమరేటర్ క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు, డినామినేటర్ కూడా క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సో 5 తో పోతుంది కదా,
5 2 is 10 1 ఉంటుంది 5 3 is 15 again 5 3 is 15 నెక్స్ట్ 4 తో పోతుందా yes 4 2 is 8 4 3 is 12 again 4 4 is 16 23 23 cancel న్యూమరేటర్ డినామినేటర్ 23 23 cancel అప్పుడు మిగిలిన టర్మ్ ఏంటి x by y is equal to 3/4 అంటే ఓవరాల్ గా మొదట ఉన్న భిన్నం ఎంత అంటే 3/4 అంటే ఈ 3/4 కి లవాన్ని 15% ఇంక్రీజ్ చేసి హారాన్ని 8% డిక్రీజ్ చేయడం వల్ల దేనిగా చేంజ్ అవుతుంది అంటే 15/16 గా చేంజ్ అవుతుంది అప్పుడు ఒరిజినల్ ఫ్రాక్షన్ మొదట ఉన్న భిన్నం ఎంత అంటే 3/4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక తరగతిలో 40% బాలికలు మరియు 120 మెంబర్స్ ఓకే ఇక్కడ పర్సెంటేజ్ గా చూడండి 40% బాలికలు ఉన్నారు అంటే గర్ల్స్ ఉన్నారు 120 మంది బాలురు అంటే బాయ్స్ ఎంత మంది ఉన్నారు అంటే 120 మెంబర్స్ ఉన్నారు అయితే ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత సో విద్యార్థులు అంటే మనకు ఇక్కడ మొత్తం మీద విద్యార్థుల సంఖ్య విద్యార్థులు అంటే మనకి ఎవరెవరు వస్తారు బాలికలు వస్తారు అదే విధంగా బాలురు కూడా వస్తారు గర్ల్స్ వస్తారు బాయ్స్ వస్తారు ఇద్దరిని యాడ్ చేస్తేనే మనకు మొత్తం విద్యార్థుల కింద కన్సిడర్ అయితే చేయాలి ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు ఏమని 40% బాలికలు 120 మంది బాలురు అయితే ఆ తరగతిలో గల బాలికల సంఖ్య ఎంత అని కూడా అడగచ్చు సో క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చిన కానీ ఆన్సర్ ప్రాసెస్ మాత్రం సేమ్ ఇక్కడ చూడండి 40% గర్ల్స్ అని ఇచ్చాడు అంటే బాలికలు మొత్తం ఎంతమంది ఉన్నారో తెలియదు సో మొత్తం ఎంతమంది ఉన్నారో తెలియదు ఆ మొత్తం ఎంతమంది అయితే ఉంటారో ఆ టోటల్ స్టూడెంట్స్ ను బేస్ చేసుకొని 40% ఎవరు గర్ల్స్ సో 40% గర్ల్స్ ఇక్కడ రెండు ప్రాసెస్ చేయొచ్చు ఇంకో ప్రాసెస్ చూడండి 40% గర్ల్స్ అయితే పర్సంటేజ్ అంటేనే 100 సో 40% గర్ల్స్ అయితే బాయ్స్ ఎంత పర్సంటేజ్ అవుతారు 60% అవుతారు సో మొత్తం పర్సంటేజ్ అంటే 100 క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి గర్ల్స్ 40% అయితే రిమైనింగ్ 60% ఎవరంటే బాయ్స్ అవుతారు ఇప్పుడు చూడండి 120 మంది బాలురు అంటే బాలుర సంఖ్య ఇచ్చాడు ఆల్రెడీ బాలుర పర్సంటేజ్ ఎంత 60% ఈ 60% ఎంత మంది విద్యార్థులకు సమానము 120 మంది విద్యార్థులకు సమానము చిన్న లాజిక్ చూడండి ఓకేనా 120 మంది బాలురు అని ఇచ్చాడు కాబట్టి సో బాలురు 60% కాబట్టి 60% దేనికి సమానము అంటే 120కి సమానము అయితే క్వశ్చన్ ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య సో విద్యార్థులు అంటే మొత్తం కాబట్టి మొత్తం అంటేనే పర్సెంటేజ్ ఎంత 100 సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 100% కి ఎంత సో 60% కి 120 అయితే 100% కి ఎంత సో ఈ 60% నుంచి 1% క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ 60 సేవ్ వచ్చింది అనుకోండి డినామినేటర్ అవుతుంది కాబట్టి 120/60 ఇది 1% కి మనకు కావాల్సింది 100% కాబట్టి ఇంటూ 100 చేస్తే మనకు 100% అనేది క్యాలిక్యులేట్ అవుతుంది సో సింప్లిఫికేషన్ హియర్ 0 0 క్యాన్సిల్ 6 1s 6 2s 2 into 100 200 అంటే ఆ తరగతిలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 200 సో క్వశ్చన్ అడగచ్చు లేదా ఇదే క్వశ్చన్ సమ్ టైమ్స్ ఇంకో విధంగా అడగచ్చు ఆ తరగతిలో గల బాలురు బాలికల మధ్య నిష్పత్తి ఎంత రేషియో ఎంత సింపుల్ 60% is to 40%. So 0 0 cancel 2 3s 2 2s that means 3 is to 2. లేదా ఆ తరగతిలో గల బాలికల సంఖ్య ఎంత సో మనము మొత్తం విద్యార్థులు కాబట్టి ఇక్కడ 100 తీసుకున్నాము బాలికల సంఖ్య ఎంత అని అడిగారు అనుకోండి మనం ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి 40% క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసేది మాత్రం ప్రాసెస్ సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక తరగతిలో 400 మంది విద్యార్థులు కలరు అందులో 40% బాయ్స్ అయితే గర్ల్స్ ఎంత మంది సో మొత్తం స్టూడెంట్స్ 400 అంటేనే మనకు మొత్తం విద్యార్థులు అంటేనే 100% క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది సో మొత్తం విద్యార్థులు అంటే బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు సో బాయ్స్ ప్లస్ గర్ల్స్ మొత్తం కలిపి ఎంత మంది అంటే 400 మంది దీన్ని మనం పర్సంటేజ్ రూపంలో చెప్పాము అనుకోండి మొత్తం విద్యార్థులు అంటున్నాం కాబట్టి ఎంత పర్సంటేజ్ 100% అంటే మనకు ఎంతమంది విద్యార్థులు 400 మంది విద్యార్థులు నెక్స్ట్ 40% బాయ్స్ అని ఇచ్చాడు 40% బాయ్స్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి గర్ల్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి సో 40% బాయ్స్ అయితే రిమైనింగ్ 60% ఎవరు అవుతారంటే గర్ల్స్ అవుతారు అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి 60% కి ఎంత
ఇన్ కేస్ బాయ్స్ ఎంత అని అడిగారు అనుకోండి 40% క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 100% కి 400 అయితే 1% కి ఏమవుతుంది 400, ఇది సైడ్ వస్తే ఏమవుతుంది బై 100, ఇది 1% కి. మనకు కావాల్సింది 60% కాబట్టి ఇంటూ 60 చేస్తే చాలు. ఇయర్ 100 1s 100 4s 4 6 24 పక్కన 0. సో ఆ తరగతిలో ఉన్న బాలికల సంఖ్య ఎంత అంటే 240. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఒక గ్రామంలో ఉన్న వారిలో కలరా బారిన పడి 10% మంది చనిపోయారు. మిగిలిన వారిలో 25% మంది భయపడి గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఆ విధంగా గ్రామ జనాభా ఎంత పడిపోయింది అంటే 4050కి వచ్చింది. అయితే మొదటగా ఉన్న గ్రామ జనాభా ఎంత అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు అంటే మొదట గ్రామ జనాభా ఎంత ఉందో తెలియదు. మరి ఆ మొదట ఎంతైతే గ్రామ జనాభా ఉందో ఆ గ్రామ జనాభాను బేస్ చేసుకొని కలరా వచ్చి 10% అయితే చనిపోయారు. మరి 10% చనిపోగా మిగిలిన వారు ఉంటారు చూడండి, ఆ మిగిలిన వారిలో 25% భయపడి గ్రామాన్ని అయితే వదిలిపెట్టిపోయారు. అలా 25% భయపడి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వారు ఉంటారు చూడండి, ఆ మిగిలిన వారు ఎంతమంది అంటే 4050 మంది. అయితే మొదట ఉన్న జనాభా ఎంత అని అడిగారు. సో ఇక్కడ మిగిలిన వారు అనేది మనం ఎలా తీసుకోవాలి, ఒక చిన్న లాజిక్ ద్వారా తీసుకుంటే సరిపోతుంది. మరి ఎలా తీసుకోవాలనేది ఒక చిన్న లాజిక్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ జనాభా 1000 మంది ఉన్నారు అనుకోండి, మీకు అర్థం కావడం కోసం, ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో గ్రామ జనాభా 1000 మంది ఉంటే ఈ 1000 మందిలో 10% మంది గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి మిగిలిన వారు ఎంతమంది అని మనం ఎలా చెప్తాము? సో 1000 మందిలో 10% గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటే 10% అంటే 10/100 కదా. సో 10/100 చేసామనుకోండి, 10 1s 10 10s 0 0 క్యాన్సిల్ అయితే మొత్తం మీద గ్రామాన్ని ఎంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు? 100 మెంబర్స్. మరి ఆ 100 మెంబర్స్ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వారు ఎంతమంది అవుతారు? 1000లో నుంచి 100 మందిని తీసేసామనుకోండి, మిగిలిన వారు ఎంతమంది అంటే 90 మంది. దీన్ని మనం సింగిల్ స్టెప్ ఎలా చెప్తాము? మొత్తం 1000 మంది, మొత్తం 1000 మందిలో 10% గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి. 10% గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే మిగిలిన వారు ఆ 90% కదా. 10% వెళ్ళిపోయారు అంటే ఇంకా మిగిలిన వారు ఎంతమంది? 90%. ఆ 90% క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, 90% అంటే 90/100, 0 0 0 0, 100 into 9 ఎంత? 900. సరిపోయింది కదా. సో సరిపోయింది. అంటే మనకు 10% గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటే 10% కు క్యాలిక్యులేట్ చేసి మొదట ఉన్న జనాభా నుంచి తీసివేసినా సరిపోతుంది. 10% గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే మిగిలిన 90% క్యాలిక్యులేట్ చేసినా సరిపోతుంది. సో మిగిలిన 90% క్యాలిక్యులేట్ చేస్తే ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్ గా వచ్చేస్తుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇప్పుడు చూడండి, మొదట గ్రామ జనాభా ఎంతనో తెలియదు. మరి మొదట గ్రామ జనాభా నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి, మొదట గ్రామ జనాభా నేను ఎక్స్ అనుకుంటున్నా. ఆ మొత్తము గ్రామ జనాభాలో 10% కలరా వచ్చి చనిపోయారు. మరి 10% కలరా వచ్చి చనిపోయారు అంటే ఇంకా మిగిలిన వారు ఎంతమంది? 90% కదా. అంటే మొత్తం జనాభా ఎంతైతే ఉంటుందో ఆ మొత్తం జనాభాలో ఇంకా 90% మిగులుతారు. 90% అంటే ఏంటి? 90/100. ఇది ఫస్ట్ స్టెప్. అంటే మొత్తం జనాభాలో 10% కలరా వచ్చి చనిపోగా మిగిలిన వారు ఎంతమంది అంటే 90%. ఇది మిగిలిన వారు. ఇక్కడ మిగిలిన వారు, ఈ మిగిలిన వారిలో 25% భయపడి గ్రామాన్ని వదిలిపెట్టిపోయారు. ఇది వీళ్ళే కదా మిగిలిపోయింది. ఈ మిగిలిన వారిలో 25% గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటే ఇంకా మిగిలిన వారు ఎంతమంది? 75% అనే కదా. సో 25% వెళ్ళిపోయారంటే ఇంకా మిగిలింది ఎంతమంది? 75%. ఆ 75% అంటే ఎంత? 70/100. వీళ్ళు మిగిలిన వారు. ఈ మిగిలిన వారు మొత్తానికి ఎంతమందిగా మారారు? 4050 మంది. వీళ్ళే కదా ఫస్ట్ జనాభా. 10% కలరా వచ్చి చనిపోయారంటే 90% మిగిలారు. ఆ 90% మిగిలిన తర్వాత మళ్ళీ 25% గ్రామాన్ని వదిలిపెట్టిపోయారంటే మిగిలిన వారు ఎంతమంది? 75%. ఇలా మిగిలిన వారు ఎంతమందికి ఈక్వల్ అంటే 4050కి ఈక్వల్. సో దీన్ని సింప్లిఫై చేసామనుకో మనకి ఏమొస్తుంది? ఆ ఎక్స్ వస్తుంది. ఆ ఎక్సే మొదట ఉన్నటువంటి గ్రామ జనాభా. చూడండి, సింపుల్ లాజిక్, బట్ కంటెంట్ అర్థమైతే చాలు. సో సింప్లిఫికేషన్ ఒక్కసారి చూద్దాం. 25 3s 25 4s
అగైన్ 0 0 క్యాన్సల్. సో మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 4050 అంటే డినామినేటర్ ఏం లేదు అంటే అర్థం ఏంటి, 1 ఉన్నట్టు. సో మల్టిప్లికేషన్ లో న్యూమరేటర్ డినామినేటర్ ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు. సో 9 తో క్యాన్సిల్ చేస్తున్నా, 9 1 9, 9 4 36 4 ఉంటుంది, 9 5 45 పక్కన ఒక 0, అగైన్ 3 తో 3 1 3 1 ఉంటుంది, 3 5 15 పక్కన ఒక 0. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే x ఇంటూ 1 ఇంటూ 1 దట్ ఈస్ x. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 10 4 40 దట్ ఈస్ ఈక్వల్ టు 150. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x ఈస్ ఈక్వల్ టు 4 15 ఐ మీన్ 15 4 60 పక్కన 2 zeros. అంటే మొదటగా ఉన్నటువంటి గ్రామ జనాభా ఎంత అంటే 6000 మంది. సో ఈ 6000 మందిలో 10% కరోనా వచ్చి చనిపోయారు. ఆ మిగిలిన వారిలో 25% గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోగా ఇంకా ఎంతమంది మిగులుతారు అంటే 4050 మెంబర్స్ మిగులుతారు. ఈ విధంగా కూడా మీరు ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉద్యోగస్తుని యొక్క నెల జీతము 18,000 రూపీస్. దీనిలో 15% ఆహారం కొరకు ఖర్చు చేశాడు, మిగిలిన దానిలో 10% ఇంటి అద్దెకు ఖర్చు పెట్టాడు, మిగిలిన దానిలో 8% రవాణా ఖర్చుల కొరకు ఖర్చు పెట్టాడు, మళ్ళీ మిగిలిన దానిలో 25% అప్పు కూడా తీర్చాడు. ఇలా చేయగా లాస్ట్ కి ఎంత మిగిలింది అని ఇచ్చాడు. సో ఎంత మిగిలింది అని ఇచ్చాడు. సేమ్ ఇదే కాన్సెప్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ తన యొక్క నెలసరి జీతం ఫస్ట్ ఇచ్చాడు. ఇక్కడ గ్రామ జనాభా ఫస్ట్ ఇవ్వకుండా మిగిలినటువంటిది ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ఇచ్చి మిగిలింది క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అంతకన్నా ఏం లేదు. ఓకేనా. సో ఫస్ట్ ఎంత 18,000 రూపీస్. ఈ 18,000 రూపీస్ లో ఫస్ట్ 15% ఆహారం కొరకు ఖర్చు చేశాడు. మరి 15% ఆహారం కొరకు ఖర్చు చేశాడు అంటే ఇంకా మిగిలింది ఎంత, 85% కదా. అంటే ఈ అమౌంట్ లో ఫస్ట్ 15% ఆహారం కొరకు ఖర్చు పెట్టాడు అంటే ఇంకా తన దగ్గర ఎంత మిగిలి ఉంటుంది, 85% మిగిలి ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా, 85% మిగిలి ఉంటుంది. ఇది సర్టన్ అమౌంట్ వచ్చేస్తుంది, మిగిలిన అమౌంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ మిగిలిన దానిలో మళ్ళీ 10% ఏం చేశాడు, ఇంటి అద్దె కోసం ఖర్చు పెట్టాడు, ఇంటి రెంటల్ కోసం ఖర్చు పెట్టాడు 10%. మరి 10% ఇంటి రెంట్ కోసం ఖర్చు పెట్టాడు అంటే ఇంకా తన దగ్గర ఎంత మిగిలి ఉంటుంది, 90% మిగిలి ఉంటుంది. అంటే 90% మిగిలింది. ఇది సెకండ్ స్టెప్ పరంగా ఇంటి అద్దె వరకు. ఇక్కడికి మిగిలి ఉంటుంది అమౌంట్. అంటే ఫస్ట్ లో 15% ఆహారం కొరకు ఖర్చు చేయగా మిగిలిన అమౌంట్ లో మళ్ళీ 10% ఇంటి అద్దె ఖర్చు పెట్టగా మిగిలిన 90% క్యాలిక్యులేట్ చేశాడు, మిగిలింది. ఇంకా నెక్స్ట్ ఏం చేశాడు, మిగిలిన దానిలో 8% రవాణా కొరకు ఖర్చు పెట్టాడు. మళ్ళీ 8% రవాణా కొరకు ఖర్చు పెట్టాడు అంటే ఇంకా మిగిలింది ఎంత, 92%. సో 92% ఇది మిగిలింది. ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మిగిలిన దానిలో 25% అప్పు తెచ్చాడు. మరి 25% అప్పు తెచ్చాడు అంటే ఇంకా మిగిలింది ఎంత, 75%. ఆ 75% మనకి ఏమై ఉంటుంది, మిగిలి ఉంటుంది. మనకు అనుకోమన్నది కూడా ఇంకా లాస్ట్ కి మిగిలిన సొమ్ము. దీన్ని సింప్లిఫై చేస్తే ఇంకా లాస్ట్ కి ఎంత మిగిలి ఉంటుందో తెలిసిపోతుంది. అంటే మొదట ఉన్నది ఇది, ఇక్కడేమో 15% ఆహారం ఖర్చు పెట్టగా మిగిలింది 85%. ఆ మిగిలిన దానిలో మళ్ళీ 10% ఇంటి అద్దెకు ఖర్చు పెట్టగా మిగిలింది 90% క్యాలిక్యులేట్ చేస్తాం. మళ్ళీ మిగిలిన దాంట్లో 8% రవాణా కొరకు ఖర్చు చేయగా మిగిలింది 92% క్యాలిక్యులేట్ చేశాము. మళ్ళీ మిగిలిన దానిలో 25% అప్పుకు ఖర్చు పెట్టగా మిగిలింది ఎంత, 75% క్యాలిక్యులేట్ చేశాము. ఇంకా లాస్ట్ స్టెప్ అదే కాబట్టి ఇంకా మిగిలిన అమౌంట్ కూడా అదే అన్నమాట. సో దీన్ని మనం ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తే మిగిలిన సొమ్ము ఎంతనో తెలుస్తుంది. బట్ క్యాలిక్యులేషన్ కొంచెము హెవీగా ఉన్నట్టుంది, ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. 1 2 3 zeros, 1 2 3 zeros, 0 0, 25 3s are 25 4s are here, 4 1s are 4 2s are 8, 4 3s are 12. ఇంకేమైనా క్యాన్సిల్ అయిపోతే 5 తో 5 1s are 5, 5 7s are 5 2s are 10, 0. Again 2 10s are 20, 2 9s are 18. సో ఓవరాల్ గా ఇవన్నీ మల్టిప్లై చేసి బై 10 చేసాం అనుకోండి, వచ్చేటువంటి ఆన్సరే మనకు మిగిలిన సొమ్ము ఎంత చూద్దాం. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తున్నా, 9 63 6 ఉంటుంది, 9 1 9 1 ఎంత 15, అంటే 17 9 153 సరిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండు 9 3 27, తర్వాత 23తో చేద్దాం సరిపోతుంది. 7 3 21, 7 35 36 37, 7 1 7 3 10, 2 3 6, 2 5 10 0 1, 2 1 2 1 3. సో 1
3 1 4. సో మల్టిప్లికేషన్ మీరే చేయాలి, యాక్చువల్ గా నేనే చెప్తున్నా. ఇంటూ 23 చేసామనుకోండి ఇంకా రిజల్ట్ తెలిసిపోతుంది. 3 1s are 3, 3 3s are 9, 3 1s are 3, 3 4s are 12, 2 1s are 2, 2 3s are 6, 2 1s are 2, 2 4s are 8. Here 3 0 sorry 9 plus 2 ఎంత 11 1 7 10 0 1 5 9. సో మొత్తం మీద 95013 by 10. సో బై 10 అంటే ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ 9501.3 అంటే అప్రాక్సిమేట్ గా 9051 రూపాయి మిగలడం అయితే జరిగింది. ఈ విధంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ను ఈజీగా చెప్పేయచ్చు. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఎలా అడగచ్చు? ఒక వ్యక్తి యొక్క నెలసరి జీతంలో అంటే నెలసరి జీతం ఇవ్వడు చూడండి. ఒక వ్యక్తి లేదా సురేష్ అనేటువంటి ఉద్యోగస్తుని యొక్క నెలసరి జీతంలో 15% ఆహారం కొరకు ఖర్చు చేశాను, మిగిలిన దానిలో 10% ఇంటి అద్దె కొరకు ఖర్చు పెట్టాను, మిగిలిన దానిలో 8% రవాణా కొరకు ఖర్చు పెట్టాను, మిగిలిన దానిలో 25% అప్పు తీర్చగా తన దగ్గర 9051 రూపాయి మిగిలింది. అయితే తన నెలసరి జీతం ఎంత అంటాడు. తన నెలసరి జీతము ఎంత? అప్పుడు మనం ఏం చేయాలి? నెలసరి జీతాన్ని x అనుకొని ఇజ్ ఈక్వల్ టు లాస్ట్ మిగిలిన దానికి మనం సమానం చేసాం అనుకోండి. ఈ విధంగా తన నెలసరి జీతం ఎంతనో తెలిసిపోతుంది. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అబ్జర్వ్ చేస్తే ఒక పరీక్షలో ఉత్తీర్ణత పొందవలనంటే 40% మార్కులు సంపాదించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మొత్తం మార్కులు ఎన్నైతే ఉంటాయో ఆ మొత్తం మార్కులలో 40% స్కోర్ చేశాడు అనుకోండి, తను పాస్ అయినట్టు. ఒక విద్యార్థికి పరీక్షలో 178 మార్కులు వచ్చెను, అతను 22 మార్కులు తగ్గుటచ్చే ఉత్తీర్ణత పొందలేకపోయెను. అంటే అర్థం ఏంటి? పాస్ మార్క్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ పాస్ మార్క్స్ కన్నా ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చాయి? 22 మార్క్స్ అయితే తక్కువ వచ్చాయి. బట్ అతను ఎన్ని సాధించాడు? 178 మార్కులు అయితే సాధించాడు. అయితే క్వశ్చన్ ఏమడిగాడు అంటే పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? ఇలాంటి ప్రశ్నలు రెండు విధాలుగా అడగచ్చు. సో ఉత్తీర్ణత కాలేకపోయిన దాని పరంగా అడగచ్చు, ఉత్తీర్ణత అయిన దాని పరంగా అడగచ్చు, రెండింటిని కాంబినేషన్ బేస్ చేసుకొని కూడా అడగచ్చు. ఫస్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం, ఎలా ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఒక పరీక్షలో ఉత్తీర్ణత పొందవాలంటే 40% అయితే మార్కులు సాధించాలి. అంటే పాస్ మార్క్స్ ఎంత? పాస్ మార్క్స్ రావాలి అంటే ఎంత స్కోర్ చేయాలి? 40% స్కోర్ చేయాలి. ఇప్పుడు ఈ పాస్ మార్క్స్ అనేటివి ఏ విధంగా తీసుకొస్తామో చూడండి. ఒక విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? 178 మార్కులు వచ్చాయి. సో పాస్ మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఒక విద్యార్థికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 178 మార్కులు వచ్చాయి. అయితే ఎన్ని మార్కులు తక్కువ రావడం చేత ఫెయిల్ అయ్యాడు? 22 మార్కులు తక్కువ రావడం చేత ఫెయిల్ అయ్యాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 35 మార్కులు పాస్ మార్క్స్ అనుకోండి, 35 మార్క్స్ వస్తే పాస్ అనుకోండి. ఒక విద్యార్థికి 32 మార్కులు వచ్చాయి. మరి ఎన్ని మార్కులు తక్కువతో పాస్ అయ్యాడు? 3 మార్కులు తక్కువతో పాస్ అయ్యాడు. ఇప్పుడు క్వశ్చన్ మీకు క్లారిటీగా ఒకసారి వినండి. ఒక విద్యార్థి సాధించినటువంటి స్కోర్ ఎన్ని అంటే 32. ఎన్ని మార్కులు తక్కువ రావడం చేత తను ఉత్తీర్ణత కాలేకపోయాడు అంటే 3 మార్కులు తక్కువ రావడం చేత ఉత్తీర్ణత కాలేకపోయాడు అని. అప్పుడు ఉత్తీర్ణత మార్కులు ఎన్ని? ఈ రెండు యాడ్ చేసామనుకోండి, ఉత్తీర్ణత సాధించడానికి కావాల్సిన మార్క్స్ తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది. అంటే ఇక్కడ తను సాధించిన మార్కులు 178, ఇంకొక 22 వచ్చింటే పాస్ అయ్యేటోడు. చిన్న లాజిక్ చూడండి, తనకు వచ్చింది 178, 22 మార్కులు తక్కువ వచ్చినాయి కాబట్టి ఫెయిల్ అయ్యాడు. అదే 22 మార్కులు వచ్చింటే 22 మార్కులు తక్కువ వచ్చినాయి కాబట్టి ఫెయిల్ అయ్యాడు. అదే 22 మార్కులు వచ్చింటే పాస్ అయ్యేవాడు కదా. అంటే అదే 22 మార్కులు వచ్చింటే పాస్ అయ్యేవాడు కాబట్టి ఆ 22 మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. మరి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 28010. సో మొత్తం మీద పాస్ మార్క్స్ ఎన్నింటికి అంటే 200 మార్క్స్ కి. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్ మార్క్స్ 35 మార్కులకు అనుకోండి పాస్. ఒక విద్యార్థికి 38 మార్కులు వచ్చాయి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతాడు? పాస్ కావాల్సిన మార్కుల కన్నా తను 3 మార్కులు అదనంగా సాధించను అంటాడు. అంటే పాస్ మార్క్స్ ఎన్నైతే ఉంటాయో దానికన్నా 3 మార్కులు అదనంగా సాధించను. అంటే ఎక్స్ట్రాగా ఎన్ని మార్క్స్ సాధించాడు? 3 మార్కులు సాధించాడు. అంటే ఇక్కడ పాస్ మార్క్స్ కన్నా 3 మార్కులు ఎక్కువ సాధించాడు అంటే ఆ 3 మార్కులు తీసేసామనుకోండి, కరెక్ట్ గా పాస్ మార్క్సే కదా. అంటే 38 నుంచి 3 మార్క్స్ తీసేస్తే కరెక్ట్ గా ఏమవుతారు? పాస్ మార్క్స్ అవుతాడు. అంటే ఇక్కడ లాజిక్ అర్థమైంటుంది అనుకుంటా. అంటే తను సాధించిన స్కోర్ ను బేస్ చేసుకొని 22 మార్కులు తక్కువ రావడం చేత ఉత్తీర్ణత కాలేకపోయాడు అంటే ఆ 22 మార్కులు యాడ్ చేస్తే పాస్ అయిపోతాడు.
లేదా తను 178 మార్కులు సాధించాడు, 22 మార్కులు ఉత్తీర్ణత కన్నా అదనంగా వచ్చాడు అని ఇచ్చాడు అనుకోండి, ఆ 22 మార్కులు తీసేసామనుకోండి కరెక్ట్ గా పాస్ మార్క్స్. ఆ రెండు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బట్ ఇక్కడ ఆ 22 మార్కులు యాడ్ చేసామనుకోండి, 22 మార్కులు తక్కువ వచ్చాయి, ఆ 22 మార్కులు యాడ్ చేస్తే కరెక్ట్ గా వాడు పాస్ అయిపోతాడు. సో ఇప్పుడు ఇవి పాస్ మార్క్స్. అంటే ఇక్కడ పాస్ మార్క్స్ పర్సెంటేజ్ ఎంత? 40%. అంటే 40% అనేది ఎన్ని మార్కులకు సమానము? 200 మార్క్స్ సమానము. అవునా? పాస్ మార్క్స్ 40% కాబట్టి ఆ 40 మార్క్స్ 200 మార్క్స్ కి సమానము. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు? పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? సో మొత్తము అంటే ఎంత పర్సెంటేజ్? 100%. మొత్తము అంటే ఎంత పర్సెంటేజ్? 100% క్యాలిక్యులేట్ చేస్తే చాలు. 40% కి 200 అయితే 1% కి ఏమవుతుంది? ఈ 40 వస్తే బై అవుతుంది. అంటే 200/40 మనకు 1% అవుతుంది. ఇది 1% కి. కానీ మనకు 1% కాదు కావాల్సింది, 100% కావాలి కాబట్టి ఇంటూ 100 చేస్తే మనకు అది 100% లోకి కన్వర్ట్ అయిపోద్ది. సింప్లిఫికేషన్ 0 0 4 1s 4 5s 5 into 100 ఎంత? 500. అంటే మొత్తం మీద ఆ పరీక్ష మొత్తం మార్కులు ఎన్ని అంటే 500 మార్క్స్ అన్నమాట. సో ఆ పరీక్ష మొత్తం ఎన్ని మార్కులు కండక్ట్ చేశారు? 500 మార్కులు కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇదే క్వశ్చన్ ఒక్కోసారి రెండు విధాలుగా అడుగుతాడు ఫ్రెండ్స్. ఏంటి అంటే 175 మార్కులు వచ్చాయి, 22 మార్కులు అంటే 40% స్కోర్ మార్క్స్ ఇస్తాడు. పర్సెంటేజ్ పరంగా 40 మార్క్స్ సాధించుంటే ఇన్ని మార్కులతో తక్కువతో ఫెయిల్ అయ్యాడు. ఇంకొక పర్సెంటేజ్ ఇచ్చేసి అన్ని మార్కులు ఎక్కువ అదనంగా పాస్ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ వచ్చాయి ఇస్తాడు. అప్పుడు ఆ రెండింటిని కంపేర్ చేసి మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి? పాస్ లే కన్వర్ట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సురేష్ కి సైన్స్ లో 70%, ఇంగ్లీష్ లో 60%, గణితం మరియు హిందీలో 70% మార్కులు సాధించను. ప్రతి సబ్జెక్ట్ లో గరిష్ట మార్కులు ఎన్ని? 50 మార్కులు. అయితే అతనికి వచ్చిన మొత్తం మార్కులు ఎన్ని? సో మన జనరల్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? అంటే ఇక్కడ ఫస్ట్ సురేష్ కి సైన్స్ పరంగా అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, సైన్స్ లో ఎంత స్కోర్ చేశాడు? 70%. 70 మార్క్స్ కాదు ఇక్కడ, 70 మార్క్స్ కాదు, 70%. బట్ ఎగ్జామ్ ఎన్నింటికి కండక్ట్ చేశారు? 50 మార్క్స్ కరెక్ట్ చేశారు. గరిష్ట మార్కులు అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి మార్క్స్. అంటే 50 మార్క్స్ కండక్ట్ చేశారు. 50 మార్క్స్ లో 70% స్కోర్ చేశాడు సైన్స్ లో. 50 మార్క్స్ లో ఇంగ్లీష్ లో 60% స్కోర్ చేశాడు. మొత్తం 50 మార్క్స్ లో మ్యాథ్స్ లో 70%, హిందీలో కూడా 70%. అయితే మొత్తం యాడ్ చేస్తే వచ్చేటివే మొత్తం మార్కులు. ఫస్ట్ సైన్స్ పరంగా చెప్తే ఎంత పర్సెంటేజ్? 70%. 70/100 ఆఫ్ ఎన్ని మార్క్స్ కి? 50 మార్క్స్ కి. అవునా? మొత్తం 50 మార్కులకు ఎంత పర్సెంటేజ్? 70 మార్క్స్ స్కోర్ చేశాడు. సో 70/100. 1s 2s 2 1s 235. అంటే మొత్తం మీద సైన్స్ లో తనకి ఎన్ని మార్కులు వచ్చాయి అంటే 50కి 35 మార్కులు వచ్చాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ లో ఎంత? 60%. 60/100 ఆఫ్ ఎన్ని మార్క్స్ కి? 50 మార్క్స్ కే. గరిష్ట మార్కులు అన్నిటికీ 50 మార్క్సే కాబట్టి 51s 52s. అంటే ఓవరాల్ గా వచ్చిన మార్కులలో అంటే పర్సెంటేజ్ లో సగం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 51s 52s అని ఇచ్చాడు కాబట్టి 260/2 ఎంత? 30 మార్క్స్ ఇంగ్లీష్ లో. నెక్స్ట్ గణితము మరియు హిందీలో 70 మార్క్స్. సో గణితము అంటే మ్యాథ్స్ ఆల్రెడీ మనం 70 మార్క్స్ 70% క్యాలిక్యులేట్ చేసాము. ఎంత? 35. 70 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి హిందీలో కూడా ఎంత? 70 మార్క్సే, సారీ 70%. అంటే 70% ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఎన్ని మార్క్స్? 35 ఆల్రెడీ చేసాం కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సో సైన్స్ ఒక సబ్జెక్ట్, ఇంగ్లీష్ 2 సబ్జెక్టులు, గణితము మరియు హిందీ అంటే 2 వేరు ఒక్కోదాని 70 అని 1 2 3 4 సబ్జెక్ట్స్ వచ్చాయా? 1 2 3 4 సబ్జెక్ట్స్. సో మొత్తం సాధించిన మార్క్స్ ఎన్ని? 35 35 ఎంత? 70 70 ఒక 30 100 100 ఒక 35 ఎంత? 135. ఎన్ని మార్కులకి? 50 50 50 50. ఎన్ని మార్కులకి? 200 మార్కులకి తను సాధించినటువంటి మార్కులు ఎన్ని అంటే 135. అంటే అతనికి వచ్చిన మొత్తం మార్కులు ఎన్ని అంటే 135. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు. ఏమని? ఇలా ఇచ్చేసి సురేష్ కి అన్ని సబ్జెక్టుల పరంగా సురేష్ కి వచ్చిన మార్కుల శాతం ఎంత అని అడిగాడు అనుకోండి. మార్కుల శాతం ఎంత అంటే మొత్తం మార్కులు 200 వచ్చింది ఎంత? 135. ఎంత శాతం వచ్చింది అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. అన్ని సబ్జెక్టుల పరంగా అతనికి వచ్చినటువంటి మార్కుల శాతం ఎంతనో చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక గ్రామంలో జనాభా సంవత్సరానికి 5% చొప్పున పెరుగును. ఆ గ్రామ జనాభా ప్రస్తుతము 8000. అయితే 3 సంవత్సరాల తరువాత ఆ గ్రామ జనాభా ఎంత? సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు 3 మెథడ్స్ ఉన్నాయి.
మరి ఆ 3 మెథడ్స్ లో మీకు 2 మెథడ్స్ ఆల్రెడీ బోర్డు మీదే ఉన్నాయి, ఇంకొక మెథడ్ కూడా మీరు దీనికి ఇంక్లూడ్ చేస్తా. మరి ఇలాంటి కాన్సెప్ట్స్ ని ఎలా తీసుకోవాలని చెప్పుకునే ముందు ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామంలో జనాభా 100 ఉన్నారు అనుకోండి, మీకు అర్థం కావడం కోసం. ఒక గ్రామంలో జనాభా 100 మంది ఉన్నారు అనుకోండి. సో నెక్స్ట్ ఇయర్ కి 5% పెరిగారు, 5% పెరిగారు అంటే ఏంటి, 100 మందిలో 5% పెరిగారు అంటే ఏంటి, 5/100. సో 100 క్యాన్సిల్ అయితే మనకు 5 మంది పెరిగారు అని. సో అంతకు ముందు ఉన్నదేమో 100 మంది, 5% పెరిగారు అంటే 100 + 5 ఎంత, 105 మెంబర్స్ అయ్యారు. సో ఇది ఫస్ట్ స్టెప్ యాక్చువల్ గా క్యాలిక్యులేషన్. ఇదే క్వశ్చన్ ని మీరు డైరెక్ట్ గా స్టెప్ వేయాలి అంటే ఏ విధంగా వేసుకోవచ్చు చూడండి ఒకసారి. ఫస్ట్ జనాభా 100 మెంబర్స్, నెక్స్ట్ 5% పెరిగారు అనుకోండి. 5% పెరిగారు అంటే పర్సెంటేజ్ అంటే 100, 100 + 5 చేస్తే ఎంత, 105. అంటే 100 మంది జనాభాకి 5% పెరిగారు అంటే 100 + 5, 105/100. 100 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 105. సరిపోయింది కదా, సరిపోయింది. అంటే ఇక్కడ పెరిగారు అంటేనేమో 100 కి ప్లస్ చేయండి, తగ్గారు అంటేనేమో 100 కి మైనస్ చేయండి, సరిపోతుంది. సింపుల్ లాజిక్ చూడండి, ఓకేనా. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గ్రామం యొక్క ప్రస్తుత జనాభా ఎంత, 8000. ఈ ప్రస్తుత జనాభాను బేస్ చేసుకొని, ఓకేనా, ప్రస్తుత జనాభాను బేస్ చేసుకొని 3 సంవత్సరాల తర్వాత అడిగాడు. అంటే మొదటి సంవత్సరము 5% పెరిగింది, రెండవ సంవత్సరం కూడా 5% పెరిగింది, మూడవ సంవత్సరం కూడా 5% పెరిగింది. ఇలాంటి కాన్సెప్ట్స్ మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మీకు అమౌంట్ A = P of 1 + R/100 హోల్ పవర్ n అని చెప్పాను. అంటే ఇక్కడ P అంటే ప్రస్తుత పాపులేషన్ పరంగా తీసుకోండి, R అంటే ఎంతైతే పెరుగుతుందో అది ప్లస్ ఆర్ మైనస్, పెరిగితే ప్లస్ తీసుకోండి, తగ్గితే మైనస్ తీసుకోండి, n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ పరంగా. సో ఈ ఫార్ములా కూడా మనకు అవసరం లేదు, ఓకేనా. సో ప్రస్తుత జనాభా 8000, 3 సంవత్సరాల తర్వాత అడిగాడు. సో మొదటి సంవత్సరం 5% పెరిగింది అని ఇచ్చాడు కాబట్టి 105/100 పెరిగింది అంటే ప్లస్ తీసుకోండి, ఓకేనా. రెండవ సంవత్సరం కూడా 5% పెరిగింది, 105/100. మూడవ సంవత్సరం కూడా 5% పెరిగింది, 105/100. సింప్లిఫై చేసాం అనుకోండి 3 సంవత్సరంలో జనాభా ఎంతనో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఒక గ్రామంలో జనాభా మొదటి సంవత్సరము 5% పెరిగి, రెండవ సంవత్సరము 8% పెరిగి, మూడవ సంవత్సరము 10% పెరిగితే 3 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత అంటాడు. ప్రెసెంట్ పాపులేషన్ 8000, ఓకేనా. మొదటి సంవత్సరం 5% పెరిగింది, రెండవ సంవత్సరం 8% పెరిగింది, మూడవ సంవత్సరం 10% పెరిగింది అని ఇచ్చాడు అనుకోండి. దీన్ని మనం ఏ విధంగా తీసుకుంటాము, యాక్చువల్ గా పాపులేషన్ 8000 ఇంటూ మొదటి సంవత్సరం 5% పెరిగింది అంటే ఏంటి, 105/100. రెండవ సంవత్సరం 8% పెరిగింది అని ఇచ్చాడు, 108/100. మూడవ సంవత్సరం 10% పెరిగింది అని ఇచ్చాడు, 110/100. సింప్లిఫై చేసాం అనుకోండి 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంతనో తెలుస్తుంది. ఇది ఒక మెథడ్. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. మొదటి సంవత్సరం 5% పెరిగింది, రెండవ సంవత్సరము 8% తగ్గింది, మూడవ సంవత్సరము 10% పెరిగింది. అయితే 3 సంవత్సరాల తర్వాత పాపులేషన్ ఎంత అని అడగచ్చు. సో ఇనిషియల్ పాపులేషన్ సేమ్, ఓకేనా. అప్పుడు ఏం చేస్తాం, 8000 ప్రస్తుత జనాభా, మొదటి సంవత్సరం 5% పెరిగింది, దట్ ఈస్ 105/100 పెరిగింది అంటే ప్లస్, ఇంటూ రెండవ సంవత్సరం 8% తగ్గింది అంటే 100 మైనస్ చేయమని చెప్పాను కదా, ఎంత వస్తుంది, 92/100. మూడవ సంవత్సరం 10% మళ్ళీ పెరిగింది అంటున్నాం కాబట్టి 110/100. అంటే ప్రతి సంవత్సరంలో వేరియేషన్స్ ఇచ్చినప్పుడు మాత్రము పెరిగింది అంటే ప్లస్ చేయండి, తగ్గింది అంటే మైనస్ చేయండి. సో కాన్స్టెంట్ గా ఇచ్చారు అనుకోండి, అదే నెంబర్ ని పెరిగింది అంటే ప్లస్ చేయండి, తగ్గింది అంటే మైనస్ చేయండి. సో క్వశ్చన్ మాత్రము కాన్స్టెంట్ వాల్యూ, సేమ్ మెథడ్, ఓకేనా. సింప్లిఫై చేస్తున్నా, 1 2 3 zeros, 1 2 3 zeros, ఓకేనా. ఇక్కడ ఇంకా 10 ఉంటుంది, ఒక 0 క్యాన్సల్, మళ్ళీ 5 2s are 10, సింప్లిఫికేషన్, 5 2s are 10, 5 1s are అగైన్ 5 తో 5 2s are 10, 0, అగైన్ 5 2s are 10, 5 1s are, నెక్స్ట్ 4 తో 4 2s are 8, 4 5s are 20, again 5 తో, here 5 1s are 5, 5 2s are 10, 5 1s are 5, here 2 2 cancel, 2 2 cancel. సో 21 క్యూబ్ మనకు ఆల్రెడీ తెలిసిన వాల్యూ ఏంటి, 9651. ఇన్ కేస్ మీకు ఎగ్జాక్ట్ గా 21 క్యూబ్ తెలియదు అనుకోండి, 21 స్క్వేర్ ఎంత, 21 స్క్వేర్ 441 ఇంటూ 21 చేయండి సరిపోతుంది. 441, 2 1s are 2, 2 4s are 8, again 2 4s are 8, 1 6 2
9 దట్ ఈస్ 9261 అంటే 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అంటే 9261 21 క్యూబ్ 9261 సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్స్ ఇక్కడ 3 మెథడ్స్ చెప్పాను చూడండి 5% చొప్పున ప్రతి సంవత్సరం పెరిగింది అంటే 105 3 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేశాను. ప్రతి సంవత్సరం వేరియేషన్స్ ఇచ్చానంటే ఇలా చేశాను. ప్రతి సంవత్సరంలో వేరియేషన్స్ పెరుగుదల తగ్గుదల ఉంటే ఇలా చేశాము. ఓకేనా, ఇది ప్రస్తుత జనాభా ఇచ్చినప్పుడు. ఇప్పుడు ప్రస్తుత జనాభా ఇవ్వకుండా క్వశ్చన్ రివర్స్ లో అడిగాడు అనుకోండి. క్వశ్చన్ రివర్స్ లో అంటే అర్థం ఏంటి? ఒక గ్రామంలో జనాభా సంవత్సరానికి 5% చొప్పున పెరుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా 8000 అయితే ప్రస్తుతం ఎంత అంటాడు. ప్రస్తుతం ఎంత అంటే ఏంటి? ప్రస్తుత జనాభాని ఎక్స్ అనుకొని 3 సంవత్సరాల తర్వాత అంటే 8000 కి ఈక్వల్ చేసామనుకోండి, క్యాలిక్యులేషన్ చేసి ఆ ఎక్స్ కనుక్కుంటే చాలు. మళ్ళీ దానికి సపరేట్ గా ఫార్ములాలు సపరేట్ గా మెథడ్స్ అవసరమే లేదు. సేమ్ ప్రిన్సిపల్స్ ఎలాంటి క్వశ్చన్ అయినా చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంవత్సరంలో గ్రామ జనాభా 5% వృద్ధి అంటే పెరిగిందని, ఓకేనా, ఇంక్రీజ్ అని, ఓకేనా, 5% వృద్ధి. తర్వాత సంవత్సరంలో జనాభా 5% తగ్గుదల. 2 సంవత్సరాంతరము జనాభా 9975 అయితే మొదటి సంవత్సరంలో ప్రారంభంలో ఉన్న జనాభా అంటే ప్రస్తుత జనాభా ఎంత అడిగాడు. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ప్రస్తుత జనాభాను బేస్ చేసుకుని చెప్తాము. మరి ప్రస్తుత జనాభా ఎంతనో తెలియదు కాబట్టి, అంటే మొదటి సంవత్సరము ప్రారంభంలో అంటే ప్రస్తుత జనాభా ఎంతనో తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. ఈ ప్రారంభ జనాభాను బేస్ చేసుకొని మొదటి సంవత్సరం 5% వృద్ధి అంటే పెరిగింది అంటే ప్లస్ కదా, 105/100 ఇంటూ రెండవ సంవత్సరం ఏమైంది? 5% తగ్గింది అంటే మైనస్ కదా, 95/100. 100 మైనస్ 5 ఎంత? 95/100. 2 సంవత్సరంలో తర్వాత అంటే 2 సంవత్సరం తర్వాత జనాభా ఎంత అయింది? 9975. ఈ విధంగా సింప్లిఫై చేయాలి. ఇందాక ప్రస్తుత జనాభా ఇచ్చి 3 సంవత్సరంలో తర్వాత క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరంలో తర్వాత జనాభా ఇచ్చి ప్రస్తుత జనాభా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సింపుల్ లాజిక్. ఇప్పుడు x ఈక్వల్ ఏమవుతుంది? 9975 ఇంటూ ఈ ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వచ్చింది అనుకోండి, న్యూమరేటర్ డినామినేటర్లు ఏమవుతాయి? ఇంటర్చేంజ్ అవుతాయి. దట్ ఈస్ 100/105 ఇంటూ ఈ ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వస్తే న్యూమరేటర్ డినామినేటర్లు ఏమవుతాయి? ఇంటర్చేంజ్ అవుతాయి. దట్ ఈస్ 100/95. దీన్ని క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఫస్ట్ పాపులేషన్ ఎంత ఉందో తెలిసిపోతుంది. సో క్యాలిక్యులేషన్ ఒకసారి చూద్దాం. 5 తో 5 2s 10, 5 1s 5 2s 0, అగైన్ 5 తో 5 1s 5, 4 ఉంటుంది, 5 9s 45, 5 2s 10, 0, 7 3 తో 3 7s 21, 3 3s 9, 3 3s 9, 3 2s 6, 3 5s 15. నెక్స్ట్ అగైన్ 7 తో 7 1s 7, 7 5 35, 7 5 పోదు, 7 4 28, 29, 35 ఉంటుంది, 7 49, 3 7 35 సరిపోయింది. నెక్స్ట్ 19 తో పోతుందో చూద్దాం. 19 1s 19, 19 2 30, 19 57 పోదు కాబట్టి 19 2 38, 9 ఉంటుంది, 19 95, 25 సరిపోయింది. ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్. సో x is equal to 25 2s 50, 50 2s 100 పక్కన 2 సున్నాలు అంటే మొత్తం మీద మొదటి సంవత్సరం ప్రారంభంలో ఉన్న జనాభా ఎంత అంటే 10,000. సో ఈ విధంగా పాపులేషన్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఇద్దరు అభ్యర్థుల ఎన్నికలో ఓటర్లలో 75% ఓటు వేశారు. వాటిలో 2% చల్లని ఓట్లుగా ప్రకటించారు. మొత్తం సక్రమైన ఓట్లలో 75% పోల్ అయితే ఒక అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 9261 అయితే మొత్తము పోల్ అయిన ఓట్లు ఎన్ని అని అడిగాడు. సో ఇక్కడ మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చేసింది. ఒక్కసారి లాజిక్ చూడండి. ఇద్దరు అభ్యర్థులలో ఓటర్లలో 75% ఓటేశారు అంటే మొత్తం ఎన్ని ఓట్లు అయితే ఉంటాయో ఆ మొత్తము ఓటింగ్ అంటే మొత్తం ఓట్లలో 75% మాత్రమే పోల్ అయినాయి. వాటిలో 2% చల్లని ఓట్లుగా ప్రకటించారు. అంటే ఎన్నైతే పోల్ అయ్యాయో అంటే ఎంత 75% ఓట్లు వేశారు కదా, ఆ ఓట్లు ఎంతమంది అయితే వేశారో ఆ ఓట్లు వేసిన వారిలో 2% చల్లని ఓట్లుగా ప్రకటించారు. అంటే మొత్తం ఎంతమంది అయితే ఓట్లు వేశారో వారిలో 98% మాత్రమే పర్ఫెక్ట్ గా ఉన్నాయి. 98% మాత్రమే పర్ఫెక్ట్ గా ఉన్నాయి. 2% చల్లనివిగా ఉన్నాయి.
నెక్స్ట్ మొత్తం సక్రమైన ఓట్లలో అంటే మొత్తము పోలైన ఓట్లలో 2% చెల్లనివి కదా, మరి 98% సక్రమైన ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ మొత్తం సక్రమైన ఓట్లలో 75% ఒక అభ్యర్థికి వచ్చాయి. అంటే మొత్తం సక్రమైన ఓట్లు ఎన్నైతే ఉన్నాయో వాటిలో 75% ఒక అభ్యర్థికి వచ్చాయి. మరి ఆ 75% అభ్యర్థి పొందినటువంటి ఓట్లు ఎన్ని అంటే 9261. అయితే మొత్తము ఓట్లు ఎన్ని అని అడిగాడు. సో సింపుల్ క్వశ్చన్, మొత్తము ఓట్లు కాదు, మొత్తము పోలైన ఓట్లు ఎన్ని. సో ఇక్కడ ఒక్కసారి మనం లాజిక్ అబ్జర్వ్ చేస్తే మొత్తము ఓట్లు ఎన్నో తెలియదు, ప్రాసెస్ ప్రకారం వస్తున్నా మొత్తము ఓట్లు నేను ఎక్స్ అనుకుంటున్నా. మొత్తము అంటే ఆ గ్రామంలో కానివ్వండి లేదా ఏదైనా కానివ్వండి మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి అంటే ఎక్స్ ఓట్లు ఉన్నాయి అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ ఎక్స్ ఓట్లలో ఓట్లలో 75% ఓట్లు వేశారు అంటే 75% ఓట్లు వేశారు అంటే అర్థం ఏంటి, పోలైన ఓట్లు. మరి పోలైన ఓట్లు ఎన్ని అంటే 75% ఆఫ్ మొత్తం ఎన్ని ఓట్లు, ఎక్స్ ఓట్లు. అంటే మొత్తం ఎక్స్ ఓట్లలో 75% మాత్రము పోలైనాయి. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వాటిలో అంటే ఈ ఎన్నైతే పోలైనాయో ఈ వాటిలో 2% చెల్లని ఓట్లుగా ప్రకటించారు. మరి 2% చెల్లని ఓట్లుగా ప్రకటించారు అంటే 98% సక్రమైనవి. అంటే సక్రమైన ఓట్లు అంటే పర్ఫెక్ట్ అంటే కరెక్ట్ గా వేసినటువంటి ఓట్లు ఎన్ని అంటే 2% చెల్లనివి అంటే 98% పర్ఫెక్ట్ గా వేశారు కాబట్టి 98% ఆఫ్ పోలైన ఓట్లు. ఎన్ని పోలైన ఓట్లు, 75% ఆఫ్ ఎక్స్. అంటే మొత్తం ఎన్నైతే పోలయ్యాయో ఈ పోలైన ఓట్లలో 2% చెల్లనివి. 2% చెల్లనివి అంటే పర్ఫెక్ట్ గా ఉన్నవి ఎంత, 98%. అంటే 98% ఆఫ్ మొత్తం ఎన్నైతే పోలైనాయో ఆ పోలైనటువంటి ఓట్లు. ఇది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఇక్కడికి ఓకే. నెక్స్ట్ మొత్తం సక్రమైన ఓట్లలో అంటే ఈ మొత్తం సక్రమైన ఓట్లలో ఎంత పర్సెంటేజ్ పోలైతే ఒక అభ్యర్థికి 75%. అంటే మళ్ళీ అగైన్ 75% ఆఫ్ 98% ఆఫ్ 75% ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, 9261. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది. ఆ ఎక్స్ ఏంటి మనకి మొత్తము ఓట్లు. సో క్వశ్చన్ ఏమడిగాడు, మొత్తము పోలైనటువంటి ఓట్లు ఎన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఒక్కసారి సింప్లిఫై చేద్దాం. 75% ఆఫ్ 70/100 డైరెక్ట్ గా వేయచ్చు. సో సింపుల్ క్వశ్చన్ చదువుకుంటూ 98% 98 అంటే 98% అంటే 98/100 ఆఫ్ అంటే ఇంటూ 75% 70/100 ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు 9261. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 25 3s 25 4s 25 3s 75 25 4s. నెక్స్ట్ అగైన్ 2 తో 2 5s 0 2 4s 8 1 ఉంటుంది 2 9s. నెక్స్ట్ 7 తో పోతుంది. 7 న్యూమరేటర్ క్యాన్సిల్ పోతుందో 7 తో చూద్దామా. 7 7s 49 7 1s 7 2 ఉంటుంది. 7 3s 21 1 ఉంటుంది. 7 2s 14 2 ఉంటుంది. 7 3s 21 సరిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ 7 తో 7 1s 7 7 1s 7 6 ఉంటుంది. నెక్స్ట్ 7 9s 54 ఓకేనా. 7 1s 7 6 ఓకే. 7 తో 7 7 7 9s 63 9 8 72 7 8 56 అంటే మళ్ళీ ఒకటి ఓకే. 7 9 63 189 మళ్ళీ ఇంకేమైనా క్యాన్సిలేషన్ పోద్దా, మళ్ళీ 3 తో పోద్ది. 3 1s 3 3 6 18 3 3s ఓకే. మళ్ళీ అగైన్ 3 తో 3 1s 3 2s 1s. వావ్, ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఒక్కసారి చూడండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ లో ఏం లేదు, డినామినేటర్ లో అంటే న్యూమరేటర్ లో 1 into 1 into 1 into x బై 4 4s 16 16 8s లేదా 4 5s 20 20 2 4s 8 అంటే మొత్తం మీద 800 ఇజ్ ఈక్వల్ టు ఎంత, 21. సో 8 1s 8 8 2s 16 పక్కన 2 zeros అంటే x is equal to ఎంత అంటే ఓవరాల్ గా 16,800. అంటే మొత్తం మీద పోలైన ఓట్లు ఎన్ని అంటే ఓకేనా. ఇక్కడ మొత్తం ఓట్లు ఎన్ని
మొత్తం ఓట్ల పరంగా అంటే ఇక్కడ ఎన్నికల్లో మొత్తము పోలైన ఓట్లు ఎన్ని అని అడిగాడు. మొత్తము పోలైన ఓట్లు ఎన్ని అంటే మనకు మొత్తం ఓట్లు ఎన్ని 16,800. ఈ 16,800లో పోలైన ఓట్లు ఎన్ని 75%. 75% క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 75% ఆఫ్ మొత్తం ఓట్లు ఎన్ని 16,800. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 75% 70/100 ఇంటూ 168,000. 00 క్యాన్సల్, 00 క్యాన్సల్. ఈ మల్టిప్లై చేయండి, వచ్చేటువంటి ఆన్సర్ మనకి ఏంటి అంటే మొత్తము పోలైన ఓట్లు. అంటే ఇక్కడ మనం ఎక్స్ ఏంటి మొత్తం ఓట్లు కనుక్కున్నాము. ఈ మొత్తం ఓట్లలో ఎన్ని పోలైనాయి 75% మాత్రమే పోలైనాయి. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్రమైన ఓట్లు ఎన్ని అంటాడు. అంటే ఈ పోలైన ఓట్లలో మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేయాలి 98% ని క్యాలిక్యులేట్ చేయాలి. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ ఒక లాజిక్ ప్రకారం వెళ్తే ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ ఒక ఎన్నికలో అభ్యర్థికి 84% ఓట్లు పడగా అతడు 476 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. సో మెజారిటీ అంటేనే మనకేంటి మెజారిటీ అంటేనే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తము ఓట్లు ఎక్స్ అనుకున్నాం అనుకోండి. మొత్తము పోలైన ఓట్లు ఎక్స్ అనుకుంటే మరి మెజారిటీ అంటే అర్థం ఏంటి? మెజారిటీ అంటే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థి మైనస్ తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మెజారిటీ అవుతుంది. అంటే మెజారిటీ అంటే ఒక అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చింటాయి, ఒక అభ్యర్థికి తక్కువ ఓట్లు వచ్చింటాయి. అంటే తక్కువ వచ్చినటువంటి అభ్యర్థి కన్నా ఎక్కువ వచ్చినటువంటి అభ్యర్థి ఎన్ని ఎక్కువ ఓట్లు అయితే సాధించాడో ఆ ఎక్కువ వచ్చినటువంటి ఓట్లే మనకి ఏమవుతాయంటే మెజారిటీ అవుతుంది. అంటే గెలుపొందినటువంటి అభ్యర్థి మైనస్ ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది మెజారిటీ అవుతుంది. సో మెజారిటీ ఎంత 476 ఈజ్ ఈక్వల్ టు 84% ఒక అభ్యర్థికి వచ్చింది. మరి ఒక అభ్యర్థికి 84% వచ్చింది అంటే ఇంకొక అభ్యర్థికి ఎంత వచ్చింటాయి 16% వచ్చి ఉంటుంది. ఎందుకని మొత్తం పర్సెంటేజ్ 100 కదా. మొత్తం 100% లో ఒక అభ్యర్థి 84% సాధించాడు అంటే ఇంకొక అభ్యర్థికి ఎంత వచ్చింటాయి 16% వచ్చింటాయి. అంటే ఎక్కువ అభ్యర్థి 84% ఎక్కువ కాబట్టి అంటే ఎక్కువ గెలుపొందిన అభ్యర్థికి ఎంత 84%. సో 84% ఆఫ్ మొత్తం ఎన్ని ఓట్లు ఎక్స్ మైనస్ ఇంకొక అభ్యర్థికి ఎంత 16% ఆఫ్ ఎక్స్. అంటే గెలుపొందిన అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు మైనస్ ఓడిపోయినటువంటి వచ్చినటువంటి అభ్యర్థికి ఓట్లు ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది మెజారిటీ అవుతుంది. సో 476 ఇస్ ఈక్వల్ టు 84% ఆఫ్ ఎక్స్ మైనస్ 16% ఆఫ్ ఎక్స్. సో సింపుల్ క్యాలిక్యులేషన్. సో డినామినేటర్ 100 కాబట్టి ఓవరాల్ గా చేస్తే 476 ఇస్ ఈక్వల్ టు 84x మైనస్ 16x. 84 లో నుంచి 16 తీసేసాం అనుకోండి ఎంత వస్తుంది 68x బై 100. సో సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు x క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకసారి క్యాన్సిలేషన్ చూద్దాం. 2 3 6 2 4 8 2 2 4 2 3 6 2 8 16 మళ్ళీ అగైన్ 2 తోనే 2 1 2 7 2 1 2 1 2 9 17 తో పోతుందా? ఎస్ 17 ఏళ్ళు 119. సో సరిపోయింది 17 ఒకట్లు 17 ఏళ్ళు. అప్పుడు x is equal to 7 into 100 ఎంత 700. అంటే మొత్తం పోలైన ఓట్లు ఎన్ని అంటే 700. ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. 75% ఓటర్లు ఓటు వేశారు. పోలైన ఓట్లలో 20% ఓట్లు చెల్లవు. మరి ఒక అభ్యర్థి చెల్లిన ఓట్లలో 60% పొంది 36,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అయినా ఓడిన అభ్యర్థికి పోలైన ఓట్ల సంఖ్య ఎంత? అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓడిన అభ్యర్థికి పోలైన ఓట్ల సంఖ్య లేదా గెలుపొందిన అభ్యర్థికి పొందినటువంటి ఓట్ల సంఖ్య లేదా మొత్తము ఓట్ల సంఖ్యలో సరి అయిన ఓట్ల సంఖ్య ఎంత? సో క్వశ్చన్ చెల్లని ఓట్ల సంఖ్య ఎంత? సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. బట్ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్. ఇలాంటి కాన్సెప్ట్స్ ని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఆన్సర్ చెప్పేయచ్చు. ఇక్కడ మనకు కొత్త బోర్డు కనిపిస్తుంది చూడండి, మెజారిటీ అంటున్నాం. అసలు ఇక్కడ మెజారిటీ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తము 1000 ఓట్లు ఉన్నాయి అనుకోండి. మొత్తం 1000 ఓట్లలో పోలైన ఓట్లు కూడా 1000. సో అక్కడ అన్ని చెల్లాయి. మొత్తం మీద 1000 ఓట్లు పోలైనవి. ఈ మొత్తం 1000 ఓట్లు పోలైన వాటిల్లో
ఫస్ట్ క్యాండిడేట్ కి 7,000 ఓటింగ్ వచ్చింది అనుకోండి, అంటే మొత్తము 10,000లో ఫస్ట్ క్యాండిడేట్ కి 7,000 వచ్చాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా సెకండ్ క్యాండిడేట్ కి ఎన్ని వచ్చి ఉంటాయి? 3,000 వచ్చి ఉంటాయి. సో వీళ్ళలో ఎవరు గెలిచినట్టు? 7,000 వచ్చినటువంటి అభ్యర్థి గెలుపొందాడు. మరి ఎంత మెజారిటీతో గెలుపొందాడు? ఎంత మెజారిటీ అని చెప్తున్నాము? ఓడిపోయిన అభ్యర్థి కన్నా ఎన్ని ఓట్లయితే ఎక్కువ సాధించాడో ఆ ఎక్కువ సాధించినటువంటి ఓట్లే మనకి ఏమవుతాయంటే మెజారిటీ అవుతుంది. అంటే ఇప్పుడు మెజారిటీతో ఎవరు గెలిచారు? ఫస్ట్ క్యాండిడేట్ గెలిచాడు. మరి ఎంత మెజారిటీ గెలిచాడు? సో సెకండ్ పర్సన్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 4,000. అంటే డిఫరెన్స్ చేస్తే సరిపోతుంది. 7,000 మైనస్ 3,000 ఎంత? 4,000. అంటే ఓవరాల్ గా ఎంత మెజారిటీ సాధించాడు అంటే ఎంత మెజారిటీ? 4,000 మెజారిటీ అయితే సాధించాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మెజారిటీ అంటే మొత్తము పోలైన ఓట్లలో గెలుపొందిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు మైనస్ ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే మెజారిటీ అవుతుంది. ఇది మెజారిటీ అంటే సింపుల్, మీకు తెలిసినటువంటి కాన్సెప్టే. ఇక్కడ మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు అయితే పోటీ చేశారు. 75% ఓటర్లు ఓటు వేశారు. అంటే మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నైతే ఓట్లు ఉంటాయో అందరూ ఓటేస్తారని రూల్ లేదు. కొందరు ఓటు వేయకపోవచ్చు కూడా. అంటే ఇక్కడ మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు. మరి ఆ మొత్తం ఓట్లలో 75% మాత్రమే ఓటింగ్ జరిగింది. అంటే 75% మంది మాత్రమే ఓట్లు వేశారు. మిగతా 25% అసలు ఓటింగ్కే రాలేదు. అంటే మనకు మొత్తం ఓట్లు ఎన్నో తెలియదు కాబట్టి ఫస్ట్ మొత్తము ఓట్లు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఎన్నో తెలియదు కదా, ఎక్స్ అనుకుంటున్నా. అంటే మొత్తం ఓట్లు ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో కానీ మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలియదు. ఆ మొత్తం ఓట్ల సంఖ్యను ఏమనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. ఈ మొత్తం ఓట్ల సంఖ్యలో 75% ఓటర్లు మాత్రమే ఓటేశారు. అంటే ఓటు వేసిన వారు దీన్ని మనము పోల్ అయిన ఓట్లు అని కూడా అంటాం. ఓకేనా? పోల్ అయిన ఓట్లు. మరి పోల్ అయిన ఓట్లు ఎన్ని? మొత్తం ఎన్ని ఓట్లు అయితే ఉన్నాయో ఆ మొత్తం ఓట్లలో 75% మాత్రమే పోలైనాయి. అంటే మొత్తం ఓట్లు ఎక్స్ లో ఎంత పర్సెంటేజ్? 75%. దట్ ఈస్ 75/100. సో ఇక్కడే సింప్లిఫై చేస్తారేమో ఇక్కడ సింప్లిఫై చేయండి, లేదా ఒకే సింగిల్ స్టెప్ లో వేస్తారేమో సింగిల్ స్టెప్ వేయండి. సో 25 3s 25 4s దట్ ఈస్ 3x/4. అంటే మొత్తం మీద పోలైన ఓట్లు ఓటు వేసినటువంటి ఓట్లు ఎన్ని అంటే 3x/4. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ పోలైన ఓట్లలో వీళ్ళందరూ ఓటేశారు. ఓకేనా? ఓటేశారు. మరి ఆ ఓటు వేసిన వాళ్ళలో కొందరు సరిగా ఓటేయచ్చు, కొందరు సరిగా ఓటు కూడా వేయకపోవచ్చు. మరి సరిగా ఎవరైతే ఓటు వేయలేదో అవి చల్లని ఓట్లుగా మనము పరిగణిస్తాం. మరి ఈ పోలైన ఓట్లలో 20% ఓట్లు చల్లవు అని ఇచ్చాడు. మరి 20% చల్లవు అంటే మొత్తం పర్సెంటేజ్ అంటే 100 కదా. మరి 20% చల్లవు అంటే 80% చెల్లుతాయనే కదా. అంటే చెల్లిన ఓట్లు ఎన్ని? ఈ పోలైన ఓట్లు ఎన్నైతే ఉంటాయో ఈ పోలైన ఓట్లను బేస్ చేసుకొని 20% చెల్లవు అంటే 80% చెల్లుతాయి. అంటే గెలుపొందిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు కానివ్వండి, ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు కానివ్వండి, మనము చెల్లిన ఓట్లను బేస్ చేసుకొని చెప్తాము. ఓకేనా? మరి మొత్తం ఓటింగ్ లో 3x/4 లో 80% మాత్రమే చెల్లినాయి. 20% చల్లవు అంటే దాన్ని పక్కన పడేసేయాలి కాబట్టి మిగతా 80% మాత్రమే చెల్లిన ఓట్లు. 80% అంటే 80/100. సింప్లిఫై చేస్తున్నా. 0 0 క్యాన్సల్. Here 4 1s 4 2s 2 1s 2 5s that is 3x/5. అంటే మొత్తం మీద చెల్లిన ఓట్లు ఎన్ని అంటే 3x/5. అంటే ఇక్కడికి చెల్లిన ఓట్ల పరంగా. ఇప్పుడు ఏం చేశాడు? ఒక అభ్యర్థికి చెల్లిన ఓట్ల పరంగా 60% పొంది 36,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అంటే ఇక్కడ మెజారిటీ పరంగా ఇచ్చాడు. అంటే ఒక అభ్యర్థికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 60%. అంటే ఫస్ట్ పర్సన్ అనుకోండి, ఎంత పర్సెంటేజ్? 60% వచ్చింది. ఒక అభ్యర్థికి 60% వచ్చింది అంటే మరో అభ్యర్థికి ఎంత పర్సెంటేజ్ వచ్చి ఉంటుంది? 40% వచ్చి ఉంటుంది. అవునా? మొత్తము చెల్లిన ఓట్లు ఎన్నైతే ఉన్నాయో ఈ చెల్లిన ఓట్లలో ఒక అభ్యర్థికి 60% వచ్చింది అంటే ఆటోమేటిక్ గా ఓడిపోయిన అభ్యర్థికి అంటే ఇంకొక అభ్యర్థికి 40%. ఎందుకని? మొత్తం 100% కాబట్టి. ఈ రెండింటి పరంగా మెజారిటీ ఎంత వచ్చిందంట? 36,000 మెజారిటీ. ఇదే కదా మెజారిటీ ఎంత? 36,000. బట్ ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని చెప్పాను. మెజారిటీ అంటే అర్థం ఏంటి? గెలుపొందిన అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య మైనస్ ఓడిపోయిన అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మెజారిటీ. దేని పరంగా? చెల్లిన ఓట్ల పరంగా. ఇక్కడ 60%
40%. అంటే డిఫరెన్స్ ఎంత? 60% 40%. డిఫరెన్స్ ఎంత? 20%. ఆ 20% మనకి ఏమవుతుంది? మెజారిటీ అవుతుంది. ఎందుకు కూడా అంతగా చెప్పింది 7000 మైనస్ 3000 ఎంత? 4000 మెజారిటీ. ఎక్కడైనా ఇది పర్సెంటేజ్ పరంగా చెప్తున్నా. 60% మైనస్ 40% ఎంత? 20% మెజారిటీ పరంగా తీసుకుంటున్నాం. దేని పరంగా? చెల్లిన ఓట్ల పరంగా. అంటే చెల్లిన ఓట్లు ఎన్ని? 3x/5. ఈ చెల్లిన ఓట్లలో ఎంత పర్సెంటేజ్? 20%. అంటే ఎంత? 20/100 ఇస్ ఈక్వల్ టు మెజారిటీ ఎంత? 36,000. అంటే ఈ చెల్లిన ఓట్లు ఎన్నైతే ఉంటాయో వీటిల్లో ఈ మెజారిటీ అనేది ఎంత పర్సెంటేజ్ చూపిస్తుంది అంటే 20% చూపిస్తుంది. కాబట్టి 20% ఆఫ్ చెల్లిన ఓట్లు ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? మెజారిటీ. సో సింప్లిఫై చేస్తే x వస్తుంది. ఆ x మనకి ఏమవుతుంది? మొత్తం ఓట్లు. దీన్ని బేస్ చేసుకొని చెల్లిన ఓట్లను బేస్ చేసుకొని ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని, గెలుపొందిన అభ్యర్థికి ఎన్ని, అసలు మొత్తం ఎన్ని పోలైనాయి లేదా చల్లని ఓట్లు ఎన్ని, ఏ విధంగా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ముందు x కనుక్కుందాం. 21s 25s. హియర్ 3 1s 3 1s 3 2s 0 0 3 zeros. ఓకేనా? 25 5s 25. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి 25 2s 50 5 ఉంటుంది. 25 1s 25. సో 25 25 5s 25. సో 25 2s 50 5 0. 25 1s 25. ఒక 5 30. పక్కన ఇంకొక ఎన్ని సున్నాలు? 3 సున్నాలు. అంటే ఓవరాల్ గా 3 lakhs. x is equal to ఎంత? 3 lakhs. బట్ x అంటే ఏంటి? మొత్తం ఓట్లు. అంటే ఆ గ్రామంలో కావచ్చు, ఆ పట్టణంలో కావచ్చు, మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి అంటే 3 lakhs ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు? ఇంకా మొత్తం ఓట్లలో చెల్లిన ఓట్లు ఎన్ని అని అడుగుతాడు. చెల్లిన ఓట్లు ఎన్ని అంటే ఏంటి? దీనికి 80% క్యాలిక్యులేట్ చేస్తే చాలు. చల్లని ఓట్లు ఎన్ని? చల్లని ఓట్లు అంటే మొత్తం ఓటర్ల పరంగా తీసుకోవాలి. ఓటర్ల పరంగా అంటే మొత్తం ఎన్ని ఓట్లు పోలైనాయి అని అడిగాడు అనుకోండి. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత అంటే 75% పోలైనాయి కాబట్టి 3 lakhs కి 75% క్యాలిక్యులేట్ చేస్తే చాలు. ఆ పోలైన ఓట్లలో ఎన్ని ఓట్లు చల్లవు అంటే ఆ వచ్చిన దానికి 20% క్యాలిక్యులేట్ చేస్తే చాలు. ఎన్ని ఓట్లు చెల్లినాయి అంటే 80% క్యాలిక్యులేట్ చేస్తే చాలు. అంటే ఓవరాల్ గా పోలైన ఓట్లు అంటే 3x/4 లో x 3 lakhs సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. చెల్లిన ఓట్లు ఎన్ని అనుకోండి, 3x/5 లో x 3 lakhs సబ్స్టిట్యూట్ చేయండి, చెల్లిన ఓట్లు వస్తుంది. మనకేమడిగాడు? ఓడిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని? మరి ఓడిన అభ్యర్థి అంటే ఎంత పర్సెంటేజ్? 40%. ఓడిన అభ్యర్థి అంటే 40% కదా. క్యాలిక్యులేట్ ఒక అభ్యర్థికి 60% అంటే ఇంకొక అభ్యర్థికి 40%. వీటిలో ఎవరు గెలిచినట్టు? 60% అభ్యర్థి గెలిచినట్టు, 40% అభ్యర్థి ఓడినట్టు. ఎందుకంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చింది కాబట్టి. మరి ఈ 40% అభ్యర్థి ఓడిపోయాడు కాబట్టి మరి మొత్తం చెల్లిన ఓట్లు ఎన్నైతే ఉన్నాయో ఆ చెల్లిన ఓట్లను బేస్ చేసుకొని 40% క్యాలిక్యులేట్ చేస్తే ఓడిపోయిన అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు ఎన్నో తెలుస్తుంది. లేదా చెల్లిన ఓట్లను బేస్ చేసుకొని 60% క్యాలిక్యులేట్ చేసామనుకోండి, గెలుపొందిన అభ్యర్థికి ఎన్నో తెలుస్తుంది. సో మొత్తం చెల్లిన ఓట్ల పరంగా x సబ్స్టిట్యూట్ చేస్తే చెల్లిన ఓట్లు వస్తాయి, ఇక్కడ x సబ్స్టిట్యూట్ చేస్తే పోలైన ఓట్లు వచ్చేస్తాయి. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ ఇంతవరకు కాన్సెప్ట్ సేమ్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ బేస్ చేసుకొని చేయడమే. సో మొత్తం చెల్లిన ఓట్లని 3, బట్ x ఎంత? 3 lakhs. 3x చెల్లిన ఓట్ల పరంగా ఓడిపోయిన అభ్యర్థికి ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 3 lakhs 3x/5 ఎంత పర్సెంటేజ్ ఓడిన అభ్యర్థికి? 40%. దట్ ఈస్ 40/100. దీన్ని సింప్లిఫై చేయండి, ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు తెలిసిపోతుంది. 1 2 zeros 1 2 zeros. హియర్ 5 1s 5 8s 40. 3 3s 9 9 8s 72. పక్కన ఎన్ని సున్నాలు? 3 సున్నాలు. అంటే మొత్తం మీద ఓడిన అభ్యర్థికి పోలిన ఓట్ల సంఖ్య ఎంత అంటే 72,000. ఇన్ కేస్ గెలుపొందిన అభ్యర్థికి అడిగితే ఇక్కడ 40% బదులు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? 60% క్యాలిక్యులేట్ చేస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్నికల్లో 2 వ్యక్తులు పోటీ చేశారు. పోలైన ఓట్లలో 10% ఓట్లు చెల్లవు. ఒక వ్యక్తికి పోలైన ఓట్లలో 60% మంది ఓట్లు వేశారు. ఆ వ్యక్తి 5,400 ఓట్లతో గెలుపొందెను. సో గెలుపొందెను అంటే అర్థం ఏంటి? మెజారిటీనే కదా. ఒక అభ్యర్థికి అన్ని ఓట్లు వచ్చాయని ఇవ్వటం లేదు, గెలుపొందెను అని ఇచ్చాడు. అంటే ఇక్కడ కూడా మనం చెప్పొచ్చు 4,000 ఓట్లతో గెలుపొందాడు అంటే ఆ 4,000 ఓట్లే మనకి ఏమవుతాయంటే మెజారిటీ అవుతాయి. సో ఇక్కడ మెజారిటీ అని ఇవ్వచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా ఓట్లతో గెలుపొందాడు అని కూడా ఇవ్వచ్చు. సో గెలుపొందాడు అంటే మనము దేని పరంగా తీసుకోవచ్చు? మెజారిటీ పరంగా తీసుకోవచ్చు. అయితే మొత్తం పోలైన ఓట్లలో చెల్లిన ఓట్ల సంఖ్య ఎంత అని ఇచ్చాడు.
చెల్లిన ఓట్ల సంఖ్య అంటే చెల్లిన ఓట్ల వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తే చాలు. అంటే ఓవరాల్ గా ఈ ఎక్స్ కనుక్కునేంత వరకు మాత్రం ప్రాసెస్ అయితే సేమ్. మొత్తం ఓట్ల సంఖ్యను ఎక్స్ అనుకుంటున్నా, ఆ మొత్తం ఎక్స్ లో పోలైన ఓట్లు ఎన్నో చూద్దామా. పోలైన ఓట్లు మొత్తం ఎక్స్ లో పోలైన ఓట్లలో ఎంత ఇచ్చాడు, ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు, పోలైన ఓట్లలో 10% ఓట్లు చెల్లవు, ఒక వ్యక్తికి పోలైన ఓట్లలో 60%, అంటే ఓవరాల్ గా ఎన్ని పోల్ అంటే 70% పోలా 20% పోలా అని ఏమీ ఇవ్వలేదు. అంటే మొత్తం మీద ఎన్ని ఓట్లు అయితే ఉన్నాయో అన్ని ఓట్లు పోలైనాయి. సో మొత్తం ఓట్లు ఎక్స్, ఆ ఎక్స్ మొత్తం పోలైనాయి. ఎందుకంటే 70% ఓట్లు వేశారు, 20% ఓట్లు వేశారు, ఇక్కడ ఎటువంటిది మెన్షన్ చేయలేదు కాబట్టి మొత్తం ఓట్లయితే వేశారు ఇంతవరకు. నెక్స్ట్ చెల్లిన ఓట్లు ఎన్నో చూద్దాం. అంటే మొత్తం పోలైన ఓట్లలో ఎంత పర్సెంటేజ్ చెల్లినవి, 10% ఓట్లు చెల్లవు అని ఇచ్చాడు క్లియర్ గా. 10% ఓట్లు చెల్లవు అంటే 90% చెల్లినట్టే కదా, 90% చెల్లినవి. సో 90% అంటే 90/100, 0 క్యాన్సిల్ అయితే 9x/10, అంటే ఓవరాల్ గా చెల్లిన ఓట్లన్నీ 9x/10. నెక్స్ట్ ఒక వ్యక్తికి 60% వచ్చింది అంటే చెల్లిన ఓట్ల పరంగా ఇందాక చెప్పాను కదా, ఒక వ్యక్తికి 60% వచ్చింది అంటే ఇంకో వ్యక్తికి ఎంత వచ్చింటుంది, 40% వచ్చింది. సో మొత్తం మీద మెజారిటీ ఎంత వచ్చింది, 5400. మెజారిటీ అంటే మీకు ఏం చెప్పాను, మెజారిటీ అంటే గెలుపొందడమైన. ఏం చెప్పాను, గెలుపొందిన అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు మైనస్ ఓడిపోయిన అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మెజారిటీ. అంటే 60% మైనస్ 40% ఏంటి, 20%. అంటే మొత్తం చెల్లిన ఓట్లు ఎంత, 9x/10 ఇంటూ మెజారిటీ లేదా గెలుపొందడం ఎంత పర్సెంటేజ్ బేస్ చేసుకొని 20% తేడాతో, కాబట్టి 20% అంటే 20/100 ఈజ్ ఈక్వల్ టు గెలుపొందడము లేదా మెజారిటీ ఎంత, 5400. సేమ్ కాన్సెప్ట్, బట్ క్వశ్చన్ చేంజ్ చేశాడు అంతే. సింప్లిఫై చేద్దాం. 21s 25s, 9 1s 9 6 54, పక్కన 2 zeros. సో ఓవరాల్ గా x 10 5s 50 కదా, 50 into 600 అంటే ఓవరాల్ గా 6 5s 30, 6 5s 30, 1 2 3 zeros, 1 2 3 zeros. అంటే మొత్తం మీద చెల్లిన ఓట్లు ఎన్ని అంటే 30,000. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, మొత్తం పోలైన ఓట్లలో చెల్లిన ఓట్ల సంఖ్య ఎంత, చెల్లిన ఓట్ల సంఖ్య. చెల్లని అంటే మనకు 10% క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ చెల్లిన అని ఇచ్చాడు కాబట్టి 90% క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ 9x/10. 9x అంటే ఎంత, 30,000/10. హియర్ 0 0 క్యాన్సల్, 9 3s 27, పక్కన 3 zeros. అంటే ఓవరాల్ గా మొత్తం పోలైన ఓట్లలో చెల్లిన ఓట్ల సంఖ్య ఎంత అంటే 27,000. ఇన్ కేస్ చెల్లని అని అడిగింటే మొత్తము x 30,000 లో మనం ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, 10% క్యాలిక్యులేట్ చేస్తే చాలు. ఎప్పుడు చెల్లని అని అడిగితే. సో చెల్లిన అని ఇచ్చాడు కాబట్టి 90% చెల్లినాయి కాబట్టి 90% పరంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ క్వశ్చన్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మోడల్స్ ఉన్నాయి, మరి మిగతా మోడల్స్ మనము పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.